ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. రాణి అని ఎస్తేరు ఆవరణంలో నిలబడినట్టు రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టాను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే, దేవుని లేఖన భాగాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది, రాణి అయిన ఎస్తేరు అని రాయబడుతూ వచ్చింది. ఇక్కడ మొదటి కోణాన్ని ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ఈ యొక్క ఎస్తేరు గురించి కొన్ని విషయాలు ఈరోజు చెప్పాలని ఆలోచన ఉంది. ఎందుకంటే మనోడు ఏంటని పెద్ద థీమ్ వేసాడు, దాని మీద అంతటి మీద చెప్పాలంటే నాకు టైం కుదరదు. మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి అమ్మటే నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి. సో బ్రోన్లో యూత్ క్యాంప్ జరుగుతుంది కాబట్టి వెళ్ళిపోవాలి. ఈ ప్రత్యేక దీనికోసమనే వచ్చింది. రాజాను వస్తున్నాడని తెలిస్తే నేను ఆడాగాను, ఎవరో ఒకరు దాని కదా. సరే, కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నాకంటే ముంగట మీకే ఎక్కువ తెలిసి వెనక రాయబడింది, రాణి అయిన ఎస్తేరు ఏమని రాయబడుతూ వచ్చింది. ఎవరికైనా స్పెట్స్ పడితే నా కళ్ళకి అనుకున్నవాడు చదవద్దు, స్పెట్స్ పడిని అనుకున్నవాడు చదవండి, నాకు స్పెట్స్ అవసరం లేదు అనుకున్నవాడు కూడా చదవండి. ఇక్కడ కొద్ది బిగ్గరగా చదవండి, నేను చదవవసరం లేదు, మీరే చదవండి బిగ్గరగా. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ చూసి చదవండి చాలు. సంతోషం, ఒక ఇద్దరన్నా చదివారు. నీ ఇంట్లో నువ్వు చదువుకుంటే ఉపయోగం ఏంటి జాషువా బ్రదర్స్ చెప్పు. బయట వాడు చదవాలి కదా. అది ఎట్టుందంటే మన ఇంట్లో భోజనం మనమే ఫస్ట్ కూర్చున్నట్టుంది. కాబట్టి బయట నుండి వచ్చిన చదవాలి, మనం చదవం. సరే, దేవుని కొందనాలు. కానీ ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం, సమయం లేదు కూడా త్వరగా ముగిస్తా అంటానే కానీ అది దేవిచిత్వం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉండుట ఎవరు చూశారు? రాజు చూడగా, ఇంకా ఆమె యందు అతనికి దయ పుట్టాను. కాబట్టి ఏ కలర్ వదలకుండా అన్ని కలర్లు వేసినట్టు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చూసినట్టే, రాణి అయిన ఎస్తేరు రాజు ఆవరణంలో ఉండగా రాజు ఆమెను చూసి ఏం చేశాడు? ఆమె యందు దయ పుట్టాను అంటే దయ చూపించాడు అని అర్థం. సో ఇక్కడ ఈరోజు మనం తెలియపరచాల్సిన కొన్ని కోణాలు ఏంటంటే, ఎస్తేరు గురించి కొన్ని విషయాలు చెప్పాలన్న ఆలోచన ఉంది. ఇదంతా చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ, ఓ బైబిల్ స్టడీ సరిపోయింది. కాబట్టి ఎస్తేరు గురించి కొన్ని విషయాలు చెబుతాం. ఎస్తేరు గురించి చెప్పాలంటే ఎవరు ఉండాలా? ఎవరుండారు? పడుకున్నారా? లేచిద్దా? గిఫ్టుల టైంలో ఎక్కమను, మిగతా పడుకోమను. సరే, ఎస్తేరు గురించి ఇదొక కోణం అయితే ఇంకొక వేడుక కూడా ఉంది. ఏంటి ఆ వేడుకంటే, సహోదరుడు శ్రీకాంత్ సహోదరి సౌందర్య ఉండారు. ఇద్దరు నువ్వు ఉండారంటే అట్ట వాళ్ళు ఉండారనాలి, కానీ ఆ దేవుని కొందనాలు అక్క. కాబట్టి సహోదరుడు శ్రీకాంత్ సహోదరి సౌందర్య, వాస్తవాన్ని చెప్పాలంటే ఇట్లా అంటున్నానండి, జాషువా బ్రదర్కి అసూయ పుట్టొచ్చాము, కానీ వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమించే సౌందర్యాన్ని నన్ను సొంత అన్నలాగా. ఆ బ్రదర్ కూడా ఎప్పుడు కనపడినా కానీ ప్రేమగా ఆప్యాయత పలకరిస్తాడు, మనసులో ఏమన్నా ఉండ దేవుని కొందనాలు. కాబట్టి అయితే మీ గురించి చెప్పుకోండి, ఆ గురించి చెప్పాలనుకోను. ఎందుకంటే అట్లా అన్నానంటే మళ్ళీ కృపాశిస్తూ కోపం వచ్చింది. ఎవరికి కోపం లేకుండా వీళ్ళు అన్నామంటే ఇప్పుడు అత్తగారికి కోపం వచ్చింది, మా అల్లుడి గురించి మా కూతురి గురించి చెప్పుకోకుండా వాళ్ళ గురించి చెబుతున్నాడు ఏందనుకోండి, అందరితో వరుస పెట్టి తీసుకొస్తా, ఎవరిని వదలను. కాబట్టి అందరిది, అటు బర్త్డే ఇటు పెళ్లి రోజు ఇంకోటి చెప్పాడు. ఏడు మా యోహాను ఉన్నాడా? యోహానా ఏడా? యోహాను యొక్క మ్యారేజే 1 month అంట. ఎన్ని అంటే నెలకోసారి కుడికి పెడతారా? దేవుని కొందనాలు. ఇప్పుడు బాలరాజు అన్న, ఇప్పుడు జకరి అన్న సమృద్ధిగా ఉండటం, పంట బాగా పండిన నెలకు ఒక కుడికి పెట్టాను. దేవుని కొందనాలు. కానీ ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, రాణి అయిన ఎస్తేరు గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఎస్తేరు జీవితం గురించి ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టాను. వాస్తవానికి వర్తమానం నేను ఎక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు పాడబడేటప్పుడే సిద్ధపడుతూ వచ్చాను. అది 2వ పాడబడేటప్పుడు నేను మొదటి సిద్ధపడ్డా. ఏం చెప్పాలంటే ఏం చదువుదాలనుకున్నాను, కానీ మనోడు అప్పుడే జాషువా బ్రదర్ అంశం వేసేసానన్నా అని చెప్పి వాట్సాప్లో పంపించాడు. సరే, ఇప్పుడు చెప్పేటటువంటి అంశం ఏంటంటే, ఎస్తేరు గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఎస్తేరు యొక్క జీవితానికి కొన్ని విషయాలు చూద్దాం. ఆమె యొక్క అనుభవాలు చూసినట్టయితే, ఆమె యొక్క మర్మాలు మనం తెలుసుకున్నట్టయితే, ఆమె లాంటి జీవితం మనం కలిగి ఉంటే మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట ఒక రోజు మనం మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు అద్భుతమైన బహుమానం పొందుతాం. ఈరోజు ఎస్తేరుకి మొదటి సంవత్సరం కదా,
మరి అంశం అని పెట్టు, పుట్టినరోజునో ఏదో ఒకటి పెట్టాలి. అది ఏమంటారు, ఫస్ట్ బర్త్డే ఏదో ఒకటి పెట్టాలి కదా. క్యాండిల్ అన్న తెచ్చావలేదా? అయ్యా ఇంత పిసినారు తండ్రి లాగుండవు, తెచ్చావలేదా? పిసినారోడు కాదు, మంచివాడే. కాబట్టి డబ్బులు ఆదా చేయాలన్న మనస్తత్వం ఇది చాలా మంచిది. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టే ఒక కోణం చూడండి. ఎస్తేరు యొక్క జీవితం, రాజు ఎదుట ఎస్తేరు నిలవబడక మునుపు ఎస్తేరు ఎలా ఉంది, ఆమె యొక్క జీవితం ఏంటో తెలుసుకుంటే, అలాంటి జీవితం మనం కలిగి ఉంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన ఎదుట ఎస్తేరు లాగా మనం నిలబడితే మన జీవితం ధన్యం. అసలు ఎస్తేరు ఎలా ఉంది అని కొన్ని విషయాలు ధ్యానించే మునుపు కొన్ని లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు ధ్యానించే మునుపు ప్రభు నడిపి కొరకు చిన్న ప్రార్థన, ఛార్జింగ్ పెట్టి ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుడు మా ప్రియ సహోదరి ప్రభా, మరి జకర్యాను బట్టి అక్కను బట్టి స్తోత్రాలు. వారిని ప్రేమించి ఇచ్చిన మొదటి సంతానమైనటువంటి జాషువా బ్రదర్ను బట్టి, తనను ప్రేమించి ఇచ్చిన జీవిత భాగస్వామి అయినటువంటి కృపాశిష్యులను బట్టి వందనములు. వారిరు ప్రేమించి వారికి ఇచ్చిన సంతానం, మొదటి సంతానం జయరాజ్ పాలను బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. రెండవ సంతానమైనటువంటి ఎస్తేర్ పాలను బట్టి వందనాలు. పాప యొక్క మొదటి సంవత్సరం బర్త్డే జరుపుకుంటున్న సాయం చేయండి. మొదటి సంవత్సరం కంప్లీట్ చేసుకుని రెండో సంవత్సరంలో ప్రవేశిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. బిడ్డను దీవించండి. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి ఉద్భవింపది చేసిన వాడు నీవే. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు వ్యాపారి కీడు జరగకుండా కాపాడిన దేవుడి, ఈ లోకానికి ఉద్భవింపబడిన తర్వాత కూడా ఏ బలహీనత అనారోగ్యం వచ్చినా ఎటువంటి నష్టం కీడు జరగకుండా కాపాడుతూ ఇప్పటి వరకు కూడా తను మీరు కాపాడుతూ వచ్చిన కృపాంతరం బట్టి స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని లేఖన భాగాలు ధ్యానిస్తూ పోతున్న సహాయం చేయండి. ఈ వాక్యం ధ్యానించడం కొరకై దాసుడు కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు వారి కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందమని దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోండి. కింద కూర్చున్న వరకు నేను యోగ్యుని కాదు, వారికంటే ఘనమైన వాడిని కాదు, ఎన్నికలేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని, దేవా తృణీకరించబడిన వాడిని ఒప్పుకున్నా. ఆయనను నీ కృపచేతలను నీ కృపచేతలను రక్షించుకుని నీ కలవశీలకు రక్తం నన్ను కడగటం ద్వారా ఈ రోజు నీ నామాన్ని బట్టి నిలవబడి ఉండగా, నీవు ఇచ్చిన అధికారం బట్టి బోధిస్తుండగా భయపడక నేను నీ నోటికి తోడే అంటాను. నీవేం పలకవలసి నీకు బోధించదు నన్ను. పరలోక మంది మర్మాలు బయలుపరిచే దేవా, ఈ రోజు నీ ప్రజలైన వారు కనువిప్పు కొరకై పరలోక నుండి ఏం మర్మాన్ని బయలుపరచాలనుకున్నారు ఆ మర్మాన్ని బయలుపరిచి నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొంది ఆ చంటి బిడ్డ లాంటి జీవితం, సరే ప్రభా ఎస్తేరు లాంటి జీవితం నేను కలిగి ఉంటాను సాయించమని ప్రభు యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే కొన్ని మాట మనం చూడొచ్చు. ఎస్తేరు యొక్క జీవితం ఏంటి? ఎస్తేరు జీవితం అంటే, ఎస్తేరు యొక్క జీవితం లాంటి జీవితం మనం కలిగి ఉంటే మన ప్రభు యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఆయన దగ్గరికి కొనుక్కోబడినప్పుడు జరిగే సిచ్యువేషన్స్ చాలా అమోఘంగా ఉంటాయి. సరే, ఎస్తేరు రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఎస్తేరుకి రాజు ఏం చేశాడు? ఆయన రాజధానం చూపించడం ద్వారా అది ఆ యొక్క రాజధానం ముట్టుకుంటూ వచ్చింది ఎస్తేరు. తద్వారా ఆమె యొక్క జీవితంలో దయ పొందినటువంటి అనుభవం ఉంది. సో దయ పొందింది కాబట్టి రాజు ఎదుటికి వెళ్ళగలిగిన అనుభవం కూడా ఉంది. సరే, ఎస్తేరు యొక్క జీవితాన్ని కొన్ని విషయాలు మనం ధ్యానించమునుపు, కొన్ని లేఖన భాగాలు ధ్యానించమునుపు మనం ప్రార్థన కూడా చేసుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు చూసే మాట, ఎస్తేరు యొక్క జీవితం ఎలా ఉంది? అలాంటి జీవితం మనకు కూడా ఉంటే మధ్యాకాశాన్ని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువుని కలుసుకుని సంతోషించేవారు ఉంటాం. ఎస్తేరు యొక్క జీవితంలో కొన్ని అనుభవాలు నేను బయటికి తీసుకురావాలని ఈరోజు ప్రభు యొక్క తలంపు. సో మొట్టమొదటిగా ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ మొదటి కోణం ఎస్తేరు యొక్క అనుభవం, ఎస్తేరు యొక్క జీవితాన్ని చూసినట్టయితే ఇక్కడ ఎస్తేరు ఎక్కడికి వచ్చింది? రాజు దగ్గరకు వచ్చిన అనుభవం. రాజు దగ్గరకు రాకమునుపు ఆమె జీవితం ఏంటి అని అంటే, మనం చూసినట్టయితే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో చూసినట్టయితే రాజు దగ్గరకు ఆమె రాకమునుపు ఆమె జీవితం ఎలా ఉంది అని అంటే, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మరి 16వ వచనం నుండి 17వ వచనం వరకు రాయబడుతూ వచ్చింది. నీవు పోయి షూషానమందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరాలను సమకూర్చి నా నిమిత్తము ఉపవాసమును 3 దినములు అన్నపానం చేయకుండి, నేను నా పనికత్తులను కూడా ఉపవాసముందు. అంటే ఇక్కడ మొదటి కోణం ఎస్తేరు యొక్క జీవితం, ఎస్తేరు యొక్క అనుభవం. ఎస్తేరు ఎలాంటి జీవితం కలిగి ఉందంటే, మొట్టమొదటిగా మనం చూస్తున్నాం ప్రార్థనా జీవితం. ఏముందంటే ఎస్తేరుకి
రాజు ఎదుటికి వెళ్ళక మునుపు, ఆవరణలోకి ప్రవేశించక మునుపు, రాజు ద్వారా దయ పొందక మునుపు, రాజుకి ఎస్తేరు పైన దయ పట్టక మునుపు, ఇప్పుడు ఎస్తేరు మొట్టమొదటికి ఎలా ఉంది? ప్రార్థనా జీవితం. ఏముందండి? ప్రార్థనా జీవితం. మీరు అనుకోవచ్చు పుట్టినరోజుకి వచ్చి ఇవన్నీ క్లాస్ పీకుతున్నాడు అనుకోవద్దు. ఆమె భౌతికంగా జన్మించినటువంటి దినమును మనం కొనసాగిస్తున్నాము, సంతోషిస్తున్నాం. ఈరోజు మనం ఆత్మీయంగా జన్మించి ఈ అనుభవాలు మనలో ఉంటే ఖచ్చితంగా రోజు యేసు ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన కలుసుకుని సంతోషించేవారు అన్నమాట. సో మొట్టమొదటిగా ఎస్తేరు యొక్క జీవితంలో మొదటి కోణం ఏంటంటే ప్రార్థనా జీవితం ఉంది. ఆమెలో ఒక ప్రార్థనా జీవితం కలిగినటువంటి ఆమె, ఒక ప్రార్థనా పర్రాలుకుంటూ వస్తుంది. ఎస్తేరు యొక్క అనుభవం చూడండి. మళ్ళీ ప్రార్థన అంటే ఏదో ప్రార్థన చేసేసే వాళ్ళ ప్రార్థన కాదు, మందిరానికి వచ్చాం ప్రార్థన చేసి వెళ్ళిపోయినట్టు ప్రార్థన కాదు. ఎస్తేరు యొక్క ప్రార్థన ఎలాంటిదంటే పట్టుదలతో కూడిన ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అండి? పట్టుదలతో కూడింది, భారంతో కూడిన ప్రార్థన, సవాలుతో కూడిన ప్రార్థన. ఎస్తేరు యొక్క ప్రార్థన యొక్క అనుభవం చాలా గొప్పది. ఆమె ప్రార్థన జీవితంలో పట్టుదల ఉంది, ఆమె ప్రార్థన జీవితం ఎంతో బలమైనదిగా ఉంది, తెగింపుతో కూడిన ప్రార్థనా జీవితం. సో ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఎస్తేరు లాంటి జీవితం మనకు ఉండాలి, ఎస్తేరు లాంటి అనుభవం మనకు ఉండాలి. ఎస్తేరు యొక్క జీవితాన్ని చూడగా ఏంటి ఇక్కడ కూర్చో, అన్న దగ్గర కూర్చో. ఎస్తేరు యొక్క అనుభవం చూడగా, నువ్వు పెట్టమ్మా, ఎస్తేరు యొక్క జీవితం చూడగా మొట్టమొదటిగా చూసినట్టయితే ఆమె ప్రార్థనా జీవితం కలిగి ఉంది. సో ఎవరైతే పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం ఉంటుందో, ఏదో ప్రార్థన చేసామంటే చేయటం కాదు, ఏదో ప్రార్థన చేస్తూ వచ్చామంటే మందిరానికి వచ్చాం ప్రార్థన చేసి ఇంటికాడ ప్రార్థన చేసుకున్నాం, ఈ రోజు రైతు పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా, ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేసుకోవాలా అనే ఆచారంతో చేసే ప్రార్థన కాదు. ఒక పట్టుదలతో కూడిన ప్రార్థన జీవితంలో ఉంది. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మన ప్రభు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, మహామహిమతో మేఘారుడే, ఆకాశం మేఘారుడే మధ్యాకాశానికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన మనం కలుసుకోవాలంటే మొట్టమొదటిగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన జీవితం ఎలా ఉండాలి? రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్తేరు జీవితం ఎలా ఉందో మన ప్రభు యేసు ప్రభు వారు మనకు పరలోకపు రాజుగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఆయన రాజులకి రాజుగా ఉంటూ వచ్చాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఆయన కలుసుకోబోయేటప్పుడు, ఆయన్ని ఎదుర్కొనేటప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే ప్రార్థన జీవితం అవసరం. ఈ ప్రార్థన ఏదో ఉత్తత ప్రార్థన కాదండి, నీ అవసరాన్ని బట్టి చేసే ప్రార్థన కాదు. అంటే అది తప్పని నేను అంటలా. ఆ ప్రార్థనలో పట్టుదల ఉండాలి, అది పొందుకునే వరకు దాన్ని విడిచిపెట్టకూడదు. అంత ఘనమైన పట్టుదలతో కూడిన ప్రార్థన జీవితం ఎస్తేరు యొక్క జీవితంలో మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. ఎస్తేరు యొక్క జీవితం మొట్టమొదటిగా ఏంటంటే ఆమె యొక్క జీవితం మనకు నేర్పుతుంది. ఆమె జీవితం లాంటి జీవితం మనకు కలిగి ఉంటే యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కొని సంతోషంగా పరలోక రాజ్యానికి వస్తాం. మొట్టమొదటిగా ఎస్తేరు యొక్క జీవితం ఎలా ఉందండి? ప్రార్థన. ఎలాంటి ప్రార్థన జీవితం అది? ఎలాంటి ప్రార్థన జీవితం? పట్టుదలతో కూడిన ప్రార్థన. ఏదన్నా కావాలంటే దాన్ని సంపాదించుకున్న తర్వాత కూడా విడిచిపెట్టదు, అంత పట్టుదల కలిగినటువంటి ప్రార్థన జీవితం. అసలు ఈ రోజు చాలా మంది మందిరానికి వెళ్ళే వాళ్ళకి ప్రార్థన చేయమంటే ప్రార్థన కూడా రాదు, ప్రార్థన చేయమంటే ప్రార్థన కూడా రాదు. ఎందుకు రాదు? ఎందుకు రాదంటే ఆ పట్టుదలతో కూడిన ప్రార్థన అనుభవం మనలో ఉంటే మనం ప్రార్థన ఎలా చేయాలో మనకు వచ్చింది. ప్రార్థన అనుభవం లేదు, ఒక పట్టుదలతో కూడిన ప్రార్థన జీవితం మనలో ఉంటే, అందుకే బైబిల్ రాబడుతూ వచ్చింది, మీరేది అడిగినను కొండెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోయిందంట. కాబట్టి అక్కడ పట్టుదలతో కూడిన జీవితం అవసరం. ఒక పట్టుదలతో కూడిన ప్రార్థన జీవితం ద్వారా ఆమె యొక్క ప్రార్థన జీవితం ఎంత పట్టుదల కలిగిందంటే, ఆ దినాల్లో యూదులందరినీ చంపేమని ఒక ఆజ్ఞ వచ్చింది. యూదులందరినీ చంపేమని ఆజ్ఞ వచ్చిన తన ఉపవాస ప్రార్థన జీవితాన్ని బట్టి, పట్టుదలతో కూడిన ప్రార్థన జీవితం బట్టి, భారంతో కూడిన ప్రార్థన జీవితాన్ని బట్టి ఏం జరిగింది? తన ప్రజల్ని తను కాపాడుకుంటూ వచ్చింది. సో ఇక్కడ మొదటి కోణం ఏంటండి? ప్రార్థనా జీవితం, పట్టుదలతో కూడిన ప్రార్థనా జీవితం. ఎందుకంటారు పట్టు విడవని ఎవరంటారు? విక్రమార్కుడు అంటారు. పట్టు విడవని విక్రమార్కుడా? ఇంకోటి అంటారు ఉడుము పట్టు. ఉడుముని ఎప్పుడైనా చూసారా? చూసినాడు చేతి ఎత్తండి, ఉడుముని చూసినాడు. నేను చూడలేదండి, నేను చేస్తున్నాను. కాబట్టి ఉడుము ఎలాంటిది? పట్టుకుందంటే విడిచిపెడతంట, గట్టి పట్టుతో పట్టుకునేదంట. అలాంటి పట్టుదల అంటే ఒక జంతువులకి అంత బలం ఉంటే జ్ఞానం కలిగిన మానవుడికి ఇంకెంత బలం ఉండాలా? అదే మానవుడు ఆత్మానుసారంగా ప్రార్థన జీవితంలో ఎంతైతే పట్టుదల కలిగి ఉంటాడో ఖచ్చితంగా మన జీవితాల్లో ఆ పట్టుదలతో కూడిన ప్రార్థన, మీరు ఏదైతే భూమి మీద విత్తుతారో, ఏదైతే భూమి మీద విప్పుతారో
అది పరలోకమందు వెప్పబడుతుంది. ఏదైతే భూమిలోకంలో బంధించబడతారో అది పరమందు కూడా బంధించబడుతున్నాను. అంటే ఇక్కడ మొదటి కోణం పట్టుదలతో కూడిన ప్రార్థన జీవితం కావాలి. ఇక రెండో మాట ఏంటి, నేను చాలా చెప్పాలనుకుంటున్నా కానీ అక్క భర్త పెట్టుకుంటాను నిల్చుంది, త్వరగా ముగిస్తా, డిస్టర్బ్ చేయకూడదు. మీరు అందరూ నన్ను చూడరు, ఈ బ్యానర్ గా చూసేది ఆమెను చూస్తా కూర్చోంటారు. కానీ రెండో కోణం, డాడీ ఆడబాలేదా మేడం ఉన్నాడు కూర్చో. రెండో కోణం చూసినట్టే ఎస్తేర్ యొక్క జీవితం. మొట్టమొదటిగా ఎస్తేర్ జీవితం ఏంటి, పట్టుదలతో కూడిన ప్రార్థన జీవితం. అలాంటి జీవితం మనకుంటే యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు విశ్వాసమైన మనం ఆయన్ని ధైర్యంగా ఎదుర్కొంటాం. ప్రార్థన జీవితం లేకపోతే నరకమే. రెండో కోణం చెప్పమంటారా, ఎస్తేర్ యొక్క జీవితం ఎలా ఉంది రెండోదిగా చూస్తే, ఎస్తేర్ లాంటి జీవితం మనకు ఉండాలి. రెండోదిగా చూసినట్టే రండి, ఎస్తేర్ గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం, 2వ వచనం. ఎస్తేర్ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ మనం ఎస్తేర్ యొక్క జీవితాన్ని చూసినట్టే రెండో అనుభవం ఏంటి, ఆమె జీవితం ఎలా ఉందంటే రెండోదిగా చూసినట్టే ఒకటి ఆమె పట్టుదలతో కూడిన ప్రార్థన జీవితం. రెండో అనుభవం ఏంటి ఉందంటే విశ్వాసంతో కూడిన జీవితం. ఏంటండి, విశ్వాసంతో కూడిన జీవితం. అంటే ఎస్తేర్ యొక్క అనుభవాన్ని చూసినట్టే విశ్వాసంతో కూడిన జీవితం. అంటే బైబిల్ ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేమిట, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. ఇంకో మాట చెప్పమంటారా, ఒకరిని దేవుడు ప్రేమించిన ఎట్లా వాడు దేవునికి ఎలాంటి వాడు, ఏందో మీరే చెప్పుకోండి బ్రదర్ అంటారా, వాక్యం తెలుస్తేనే కదా. ఒకరిని దేవుడు ప్రేమిస్తే వాడు ఎలాంటి వాడు, దేవునికి మనం దేవుని ప్రేమించినా దేవుడు మనల్ని ప్రేమించినా మనం దేవునికి ఎరుకైన వారు అంట, అంటే దేవునికి తెలిసిన వారు. ఇక్కడ ఎస్తేర్ యొక్క అనుభవం ఏంటి, విశ్వాస జీవితం. అంటే తాను విశ్వాస జీవితంలో దేవుణ్ణి కలుసుకోవడం ద్వారా, ప్రార్థనా జీవితాన్ని బట్టి విశ్వాసం జీవితం ద్వారా ఆమె జీవితం ఎలా ఉందంటే దేవునికి ఎరుకైన ఆమెకు ఉంటూ వచ్చింది. సో తద్వారా తన జీవితం అంటే విశ్వాసం గొప్పదిగా ఉంది. ఎస్తేర్ యొక్క జీవితంలో రెండోదిగా విశ్వాసం. కాబట్టే తన యొక్క అనుభవాలు చూడగా తనకున్న విశ్వాసం ద్వారా గొప్ప ప్రళయమును ఆపుకోగలుగుతూ వచ్చింది. విశ్వాసం అన్నది ఇంపార్టెంట్. విశ్వాసం ఉంటే ఏమైంది, ఇంతకుముందు కూడా చెప్పా, కొండెళ్ళి సముద్రంలో పడమంటే పడి, మనకొండ విశ్వాసం ఏంటి చెప్పమనండి, ఆ కొండ వచ్చి మన మీద పడింది. మనకొండ విశ్వాసం అంతే. బైబిల్ ఏం చెబుతుంది, విశ్వాసం కలిగి ఉంటే ఆవగింజంత విశ్వాసం ఉండేను కొండేళ్ళు సముద్రంలో పడమంటే పడిద్దంట. ఇటు కొండ దగ్గరికి వెళ్ళి పొరపాటున వెళ్ళి, ఇది ఎక్కడెక్కడైనా కొండలు ఉండయా, ఏడు జాషువా బ్రదర్ ఉన్నాడు, బాలేనా నిద్ర మేరకు ఒకసారి ప్రభుత్వం కాదు, ఇది అడిగిన ప్రశ్న సమాధానం, ఇక్కడ ఎక్కడ కొండలు ఉండయా, కొండలు ఇక్కడ అల్లిపూరు సమీపంలో. నేను అడిగింది బాలయ్య అన్ననే, ఏనా ఇక్కడ కొండలు ఉండయా, పెద్దవి ఉండయా చిన్నవి ఉండయా. ఇప్పుడు అందరూ కలిసి ఆ కొండ దగ్గరికి వెళ్ళి బైబిల్లో ఆవగింజంత విశ్వాసం ఉండే నన్ను కొండెళ్ళి సముద్రంలో పడమంటే పడిద్దంట కదా, ఓ కొండ నువ్వు వెళ్ళి సముద్రంలో పడాను అనే అన్నగాదు, ఎవరైనా సరే అనండి. మనకి ఇక్కడ సముద్రం లేదు, సముద్రం చాలా దూరం ఉంది. మా ఊరికి అయితే చాలా దగ్గరే, 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు. సరే అక్కడంటేనే నిజంగానే పడిద్ది అనుకోవచ్చు, కానీ ఇక్కడ చాలా దూరం ఉందిగా. ఇప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళే వరకు అది 2 భాగాలుగా చీరు వచ్చి మన నెత్తి మీద పడింది. అప్పుడేంటి మన విశ్వాసం అసలే లేదని అర్థం. కాబట్టి పొరపాటు వెళ్ళి కొండ దగ్గరికి వెళ్ళి ఆ మాట అనవాకండి. బైబిల్లో ఉంది, నేను అన్నాను కదా, నువ్వు గదిలంటే అది కదిలిద్ది నీ మీద నా మీద పడింది. కానీ ఆవగింజంత విశ్వాసం ఎస్తేర్ యొక్క జీవితంలో ఆవగింజంత విశ్వాసం కాదు, సమృద్ధైన విశ్వాసం కలిగింది. జస్ట్ ఆవగింజంత విశ్వాసమే కాదు, సమృద్ధైన విశ్వాసం. కాబట్టి మృదంగాన్ని, మరణం అనే వేదన్ని, మరణం అనే భయంకరమైన పరిస్థితిని తనకున్న విశ్వాసం ద్వారా దాన్ని జయించినదిగా కనబడుతుంది. దేన్ని జయించిందండి, మరణం అనే దాన్ని విశ్వాసం ద్వారా జయించింది ఎస్తేర్. సో ఇక్కడ గమనించాల్సిన కోణం రెండోది ఏంటంటే విశ్వాసం. సో విశ్వాసం ఇంపార్టెంట్. ఎటు ఆ చిన్నపిల్లలు తెలియదు విశ్వాసం అంటే ఏంటో, తర్వాత ప్రార్థన అంటే ఏంటో ఆమె తెలిసిద్దా, చెప్పమ్మా కృపమ్మ తెలిసిద్దా, తెలీదు. ఇప్పుడు ఎవరు నేర్చుకోవాలా, నేను ఒక మాట చెబుతా చూడండి, ఎప్పుడు చెబుతూ వస్తా. ప్రతి బర్త్డే మీటింగ్లో ఆల్మోస్ట్ నాకు గుర్తున్నంత వరకు, ఇప్పుడు అంటే కొద్దిగా జ్ఞాపశక్తి తగ్గిపోయింది, ముసలాన్ని అయిపోతున్నా కాబట్టి జ్ఞాపశక్తి తగ్గింది. అంతకుముందు బాగుండేది యవ్వన ప్రాయం ఉన్నప్పుడు. ఏంటంటే పిల్లలు చదివే మొట్టమొదటి పుస్తకం ఏంటి తెలుసా మీకు? ఏం చదువుతారు? నువ్వేం చదివిస్తాయా జాషువా బ్రదరు? ఏం చదివిస్తావు? ఒకవేళ మీ అమ్మాయి చదువు వచ్చింది అనుకోండి, ఏం చదివిస్తావు మొదటి పుస్తకం? అవి కాదులే, ఫస్ట్ అక్షరాలు రాపిస్తారు, దగ్గర కూర్చోబెట్టి బార్సాలో ఏదో అంటారు కదా, చేపిస్తారు. ఈ అవి రాపిస్తారు, లేదంటే ఏదన్నా పేర్లు రాపిస్తారు. అంతే కదమ్మా, బైబిల్ చదివిస్తారా? నిజం చెప్పు,
నువ్వు మంచిదని? చెప్పమ్మా, అటు చేస్తారా? అంటే జాషువా బ్రదర్ మంచోడు కాదని కాదు, మంచోడే. నువ్వు చెప్పు, అటు చేస్తారా? చేయరు. చక్కగా చేయబొట్టుకుని పెన్నబొట్టుకుని లేదా బియ్యం మీద ఇంకో దానికి రాళ్ళ మీద సున్నం మీద రాపిస్తారు పేరు. నేనేమంటానంటే ఎస్తేరు యొక్క జీవితం వేరు. పిల్లల యొక్క జీవితాలు గమనిస్తున్నట్టయితే మొట్టమొదటిగా పిల్లలు చదివే మొట్టమొదటి పుస్తకం తల్లిదండ్రులు. వారి మొదటి పుస్తకం ఎవరండి? తల్లి తండ్రి ఇద్దరు కలిసినదే ఏకాంగులను సంసారులుగా చేసాడు అని. అవునా లేదా? ఏకాంగులను సంసారులుగా చేశాడు. విడివిడిగా ఉండేవారు. కీర్తనలు రాబడుతూ వచ్చింది, ఏకాంగులను సంసారులుగా చేశాడు. విడివిడిగా ఉండేవారు. ఒక స్త్రీ ఒక పురుషుడు విడివిడిగా ఆయా ప్రాంతాల్లో జన్మించిన వారిని దేవుడు ఏం చేశాడు? ఒక శ్రీకాంతిని ఒక సౌందర్యాన్ని తీసుకొచ్చి ఏం చేశాడు? ఆ కట్ట చూస్తున్నా ఏమ్మా ఏం చేశాడు? జతపరిచాడు దేవుడు. అవునా కదా? జతపరచడం ద్వారా ఏమైందో కుటుంబంగా కట్టబడింది. ఏకాంగులను ఏం చేశారు? ఓ సంసారులుగా చేశాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? జీవితంలో మనం గమనించాల్సిందంటే ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి, మొట్టమొదటి మన పిల్లలు చదివే మొదటి పుస్తకం మన జీవితం. ఏంటండి? మన జీవితం. నువ్వు నీ భార్యని నీ కుమారుడు ముందు ఏమే అను, వాడు కూడా రేపు పొద్దున ఏమని పిలుస్తాడు. బర్రెని పిలిచాడు ఏహే అని పిలు, వాడు అదే పిలుస్తాడు. గుర్రాన్ని పిలిచినాడు దాన్ని పిలు, ఆడట్టా పిలుస్తాడు. ఒక్కరిని పిలిచిన దజ్జు ఇట్లాను ఆడట్టా పిలుస్తాడు. తల్లిదండ్రుల జీవితాలే పిల్లలు చదువుకునే మొట్టమొదటి పుస్తకం. గుర్తుంచుకోవాలి, మనం ఇంట్లో ఏం మాట్లాడతామో రేపటి దినం నాడు ఇదే మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులుగా మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఇంట్లో ఏమైతే చేస్తామో అదే మన పిల్లలు చేస్తారు. నువ్వేం అనలేవు. ఏమనన్నా నాయన నువ్వు చేస్తుంది అదే, నేను కూడా చేస్తుంది ఇదే కదా అంటాడు నీ కుమారుడైనా నీ కుమార్తెనా. ఫస్ట్ తల్లిదండ్రులు చదివే మొదటి పుస్తకం తండ్రి తల్లి వారి జీవితాన్ని చదువుతారు. నా తల్లి ఎలా ఉంది, నా తండ్రి ఎలా ఉండడని వారి జీవితాలు చదువుతారు. వారిలో ఒక వ్యక్తి తిమోతి యొక్క జీవితం చూసినట్టే తిమోతి యొక్క తండ్రి సరైన అనుభవం లేదు, రక్షణ అనుభవం. తిమోతి యొక్క అవ్వ చూడగా ఆమె తల్లి చూడగా విశ్వాస సంబంధమైన జీవితం ఉండాలి. ఇప్పుడు తిమోతి ఏం చేశాడు? నా తండ్రి ఒక రక్షణ లేనాడని ఆ మార్గం వల్ల చూసుకున్నాడు. తండ్రి పుస్తకం ఎలా ఉంది, తల్లి అదే పుస్తకంలో తల్లి గురించి ఎలా ఉంది, ఒకే పుస్తకంలో తండ్రి గురించి ఎలా ఉంది, తల్లి గురించి ఎలా ఉందో క్షుణ్ణంగా చూసుకున్నాడు. నా తండ్రి సరైన మార్గం నడవలేదు కాబట్టి నేను నడవను. ఇప్పుడు ఏ మార్గం నడవాలనుకున్నాడు? నీ తల్లియు నీ అవ్వైనటువంటి అని రాయబడుతూ వచ్చింది. వారి మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి, మీ పిల్లలు చదివే మొదటి పుస్తకం నీ జీవితము, నీ భార్య జీవితం, లేదా నీ జీవితం, నీ భర్త జీవితం. నువ్వు ఇంట్లో ఎలా ప్రవర్తిస్తావో, ఇంట్లో ఎలా మాట్లాడతావో, ఇంట్లో ఎలా సంబోధిస్తావో రేపటి దినాన్ని నీ పిల్లలు కూడా ఇదే సంబోధిస్తారు. నువ్వు ఎదురు చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు అట్టాగంటున్నావు కదా నాయన అంటారు. ఏ సమాధానం ఇస్తా? నీ నా నోటి నుండి సమాధానం రాదు. తల్లిదండ్రుల యొక్క జీవితాన్ని మొట్టమొదటి పుస్తకం చదువుతారు. కానీ ఎస్తేరు అలాంటి ఆమె కాదు. ఎస్తేరు యొక్క అనుభవం వేరు. ఆమె ప్రార్థన అనుభవాలు. ఎస్తేరుకి తల్లిదండ్రులు ఉండరా? ఇప్పుడు ఎస్తేరు పలు తల్లిదండ్రులు ఉండారు లేరా? ఉండరు. ఎవరెవరు తల్లిదండ్రులు చెప్పండి. ఎవరు? సహోదరుడు జాషువా, సహోదరి కృప. అవును కదా, వీళ్ళిద్దరే కదా తల్లిదండ్రులు. అయ్యా ఏమన్నా తెచ్చి పెంచుకుంటున్నావా? కాదు కదా. దొరికింది ఎక్కడన్నా చెప్పు? దొరకలేదు కదా. మంచి దేవుని పొందన. కాబట్టి గర్భంలో పుట్టినామే కదా, అది రానే వచ్చింది. దొరకలేదు అమ్మ నువ్వు మంచిదని. కాబట్టి దొరికిన వాళ్ళు కాదు, దేవుని కృప బట్టి ఇచ్చారు, పెంచుకుంటారు దేవుడు ఇవ్వబట్టి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు సహోదరి కృపాశిష్ట గర్భంలో పెట్టే గర్భాన్ని తర్వాత సమయం వచ్చినప్పుడు ఉద్భవించాడు దేవుడు, బయట తీసుకొచ్చాడు. అయితే ఎస్తేరు యొక్క జీవితం వేరు, తల్లిదండ్రులే లేరు. అయినా ఎస్తేరు ఎలా ఉంది? ప్రార్థనా పరులాగా ఉంది. ఎస్తేరు ఎలా ఉంది? విశ్వాసంతో కూడిన ఉంది. అసలు తల్లిదండ్రుల జీవితాలుగా పిల్లలు నేర్చుకునేది. మరి ఎస్తేరు ఎక్కడ చూసి నేర్చుకుంది? ప్రార్థనా జీవితం ఎక్కడ నేర్చుకుంది? విశ్వాస జీవితం ఎక్కడ నేర్చుకుంది? ఎక్కడ నేర్చుకుందంటే ఆత్మీయ స్థితిని బట్టి. ఎక్కడ నేర్చుకుందండి? ఆత్మీయ స్థితిని బట్టి, తను పెంచిన వాడి స్థితిని బట్టి, తన ఆత్మీయంగా ఎలా పెంచుతూ వచ్చాడో, ఏ మంచో ఏ శ్రేష్టకరమైన చెబుతూ ఎలాగైతే తను పెంచుతూ వచ్చాడో మొర్దెకాయ్ తనను బట్టి ప్రార్థన జీవితము, విశ్వాస జీవితం కలిగి ఉంది. ఇప్పుడు నేను ఒక మాట చెబుతా. ఎస్తేరుకి తల్లిదండ్రులు లేరు, మరి పెంచింది ఎవరు? మొర్దెకాయ్. ఇప్పుడు మీరు కూడా అంతే.
భౌతికంగా మీరు తల్లిదండ్రులను పిలువబడుతున్నారు, కానీ జస్ట్ మీరు వాళ్ళని పెంచడానికి మీ బాధ్యత. వారి జీవితం మీద ఆల్ రైట్స్ ఎవరికండి? దేవుడికి తప్పక మరొకరు లేదు. ఎందుకంటే మానవుని సృష్టించిన దేవుడు. వాని నాసికారంధంలో మట్టి నుండి తీసి వాని నాసికారంధంలో జీవాత్మక నరుడు జీవాత్మయుడు. ఈ అనుభవాలన్నీ కూడా ఎవరండి? దేవుడే. మనం పెంచేవారు మాత్రం. అయితే పెంచేటప్పుడు ఎస్తేర్ ఏం చేసి పెంచబడేటప్పుడు ఎస్తేర్ ఏం చేసింది? మొర్దెకై యొక్క జీవితం కనుక్కుంది, ప్రార్థన, అవిశ్వాసం. సో మనం కూడా మన బిడ్డలు పెంచేటప్పుడు వారు చదివే మొదటి పుస్తకాలు మనమే. సో మనల్ని చూస్తారు, మా తండ్రి ఎలా ఉన్నారు, మా తల్లి ఎలా ఉంది. మనం సరైన విధాలు లేకపోతే, సరైన విధాలు లేకపోతే, సరైన మాటలు మాట్లాడకపోతే ఇంట్లో బూతు మాటలు మాట్లాడుకో, అపవిత్రమైన మాటలు మాట్లాడు. యోహానా నువ్వే విను, రేపు మాపు దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా నీకు గర్భఫలం ఇస్తాడు. మీదటికి సంవత్సరాన నీ యొక్క కుమారుడు కుమార్తెకు బర్త్డే చేద్దాం, నేను ఉన్నానులే, వస్తాయినా నీ దగ్గరికి, సరేనా? మంచివాడు నువ్వు కాదను. కాబట్టి అప్పుడు గుర్తుపెట్టుకో, మొట్టమొదటి పిల్లలు చదివే మొదటి పుస్తకం నీ జీవితం. మన జీవితాన్ని వారు చదివేది. అందుకే ఇంట్లో కొట్లాడుకోకూడదు. ఇప్పుడే కొట్లాడుకోండి ఏదైనా ఉంటే మీ ఇద్దరు. ఒక నెల అయింది కదా, ఏమ్మా ఉందా ఇక్కడ సంపూర్ణ రాణియో ఏం పేరు? సంపూర్ణ కదా, ఉన్నావమ్మా? దేవుని కొందనాలు, ప్రజెంట్ వేసుకుంది. ఇప్పుడు ఏమన్నా గొడవలు అయినాయా నెలలో? చేసుకోండి. పిల్లలు పుట్టకముందే గొడవలు ఆడుకోండి, పుట్టిన తర్వాత ఆడుకోవాలండి, మీకు నిండా వందనాలు. ఎందుకంటే వాళ్ళు మీ జీవితాలు చదువుతున్నారు. ఇవాళ పాస్టర్ అన్న చెప్పాడని చెప్పి రోజు ఎక్కడ గొడవ పెట్టుకోవాకండి. ఇప్పుడు నెల అవ్వలేదు, కొత్త ఒక బులపాటం, పాత ఒక రోత, ఒక వింత అన్నట్టు ఉండిద్ది. కాబట్టి కొత్త నాటకం ఉంటుంది. నా బంగారం, నా చెల్లి, నా చిన్నదానే, నా అమ్మ అంటారు. కొన్నాటికి ఏమైంది? బంగారం కాస్త దైవైద్ది. కాబట్టి ఆయన గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఆయన జాగ్రత్తగా ఉండాలి. ఏమంటావు యోహనా? నువ్వు మంచోడులే. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆరంభంలో మీరు గుర్తుంచుకోవాలి. నూతనంగా జరిగిన మీరైనా, ఈరోజు మ్యారేజ్ డే చేసుకున్నటువంటి సహోదరు శ్రీకాంత్ అయినా, సహోదరి సౌందర్య అయినా, ఎస్తేర్ యొక్క బర్త్డే విషయమై కూడిక ఏర్పాటు చేసిన జాషువా బ్రదర్ కృపా సిస్టర్ అయినా, వీళ్ళందరికీ మూల పురుషులైనటువంటి జకర్యా, ఇంకా ఎలిజబెత్ అక్క, జకర్యానా ఎలిజబెత్ అక్క, అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరిని వదిలిపెట్టాలి, కుటుంబం మొత్తం లెక్క వచ్చారు కదా. సో అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎస్తేర్కి ఎవరు లేరు. పెంచినోడిని బట్టి ప్రార్థన జీవితం కలిగి ఉంది, పెంచిన ఆయన బట్టి విశ్వాసం కలిగి ఉంది. మనం ఆ ప్రార్థన విశ్వాస జీవితం మనలో ఉండాలి. మన పిల్లలు మనం పెంచితే మన పిల్లలు మన ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా తండ్రి ఒక ప్రార్థనాపరుడు, నా తల్లి ఒక ప్రార్థనాపరురాలు. ఉదయం కూడా ప్రార్థన చేసుకుంటారు, కుటుంబ ప్రార్థన ఉంటుంది. ప్రతి విషయంలో బయటకు వెళ్ళడం, లోపలికి వచ్చాడు ప్రార్థన చేస్తారు. నా తండ్రి ఒక ప్రార్థనాపరుడు, ప్రార్థనాపరురాలు నా తల్లి. అలాంటి ప్రార్థన నాకు ఉండాలని మన పిల్లలు నేర్చుకోవాలి. నా తండ్రి ప్రతి విషయంలో మనుషుల మీద ఆధారపడేవాడు కాడు, దేవుని మీద ఆధారపడేవాడు, విశ్వాసం ద్వారా అన్ని పొందుకునేవాడని మన పిల్లలు మనల్ని బట్టి విశ్వాసం ద్వారా ఏం చేయాలా? నేర్చుకుని ఆ విశ్వాసాన్ని బట్టి దేవుళ్ళు స్థిరంగా ఉండాలి. అప్పుడే అలా ఉంటే, ఆ ప్రార్థన, ఆ విశ్వాస జీవితం ఉంటే, ఒకరోజు మనం యేసు ప్రభు వచ్చినప్పుడు, మధ్యాకాశానికి రమ్మన్నప్పుడు, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిద్దండి? ఎవ్వరూ కూడా తీసేలేనంత గొప్ప బహుమానంతో ప్రభు మనల్ని, ఇక్కడ రాజుకు మాత్రమే దయ పుట్టింది, కానీ యేసు ప్రభు గొప్ప ధన్యత మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు ఉంటాడు. ఇదన్నమాట. రండి మూడో విషయాన్ని చూద్దామా? రండి దేవుని వాక్యాన్ని చూసినట్టే రండి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవనమ్మా. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్టే మైండ్ అంతా ఇటు పెట్టండి, ఎటు పెట్టదు, ఇటే పెట్టండి. మొన్న వెనకడం వల్ల మరలా భూమి చేరుతుంది, వాటిని వదిలేయాలి. మనం ముందున్న వాటి కొరకు ఎగిరిపడాలి. సో ఇక్కడ మూడో కోణం ఏంటంటే, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం రాయబడుతూ వచ్చింది. ఎస్తేరు యొక్క జీవితం ఏంటి, ఎలా ఉంది? ఎస్తేరు లాంటి జీవితం మనం కలిగి ఉండాలి. మూడోగా చూసినట్టు ఎస్తేరు యొక్క జీవితం ఎలా ఉంది? ఇక్కడ రాయబడుతున్న మూడో మాట ఏంటండి, చూడండి. ఎస్తేరు యొక్క అనుభవం ఏంటంటే, అనుకూల పరిస్థితుల్లో కాదు, అననుకూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలిచినటువంటి ఆమె. సహజంగా మనం ఎప్పుడు నిలుస్తాం ధైర్యంగా? ధైర్యం మనకి ఎప్పుడు ఉంటుంది? మనం అంటే ఒక 10 మంది ఉన్నప్పుడు, మన వెనకాల ఒక 10 మంది ఉన్నప్పుడు, పెద్ద కుటుంబం ఉన్నప్పుడు, మనకు బాధ వస్తేనో కష్టం వచ్చినా నాకంటూ కుటుంబం ఉందన్న ధైర్యం మనకు ఉంటుంది. కానీ ఎస్తేరుకి ఎవరు ఉండారు? తండ్రి లేడు, తల్లి లేదు. మరి ఆదరణ ఇంకెవరు ఉండారు? వెనకాల బలం ఎవరు ఉండారా? ఎవరు లేరు. తండ్రి చచ్చిపోయాడు, తల్లి కూడా చచ్చిపోయింది. బాల్యంలోనే పరిస్థితి దారుణంగా ఉంది. మరి అలాంటి స్థితిలో ఉన్నాము ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? వెనకాలంటూ ధైర్యం లేదు. కానీ ఎస్తేరు యొక్క అనుభవం చూస్తే ఎలా ఉందండి? అనానుకూలత పరిస్థితుల్లో కూడా, స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయి, అనానుకూలత పరిస్థితుల్లో కూడా, అంటే అనుకూలత లేని పరిస్థితుల్లో కూడా, ఛార్జింగ్ పెట్టుకెత్తుకెళ్ళి,
కాబట్టి అనుకూలత లేని పరిస్థితుల్లో కూడా ఎస్తేరు యొక్క జీవితం ఏంటండి? ఏంటి కాబట్టి ఎస్తేరు యొక్క జీవితాన్ని చూసినట్టే అనుకూలత లేని పరిస్థితుల్లో కూడా, మీరు ఆయన పట్టించుకోవద్దమ్మా, ఇటు తిరగండి, మీరు ఇటు తిరగండి. అనుకూలత లేని పరిస్థితుల్లో కూడా ఎస్తేరు యొక్క జీవితం ఎలా ఉందండి? అనానుకూలతల్లో కూడా ధైర్యంగా ఉందంటే ఎస్తేరు ఎలా ఉందండి? అనానుకూలతల్లో కూడా, అంటే అనుకూలత లేనప్పుడు, అనుకూలత అవకాశం లేనప్పుడు, అనుకూలతే లేనప్పుడు ఎస్తేరు ఎలా ఉందండి? ఇక్కడ పెట్టి జాషువా బ్రదర్, లేకపోతే ఇక్కడ ఏం లేదా? ఎస్తేరు యొక్క అనుభవం చూడగా, ఎస్తేరు యొక్క జీవితం చూడగా అనుకూలమైన పరిస్థితులు లేవు, అన్ని అనానుకూలత పరిస్థితులే. ఏమి మేము చెవులు పెట్టొద్దు, ఇడి పెట్టండి అని. కాబట్టి అనానుకూలత పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, అనుకూలత లేకుండా అనానుకూలత పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఎస్తేరు ఎలా ఉందండి? ధైర్యాన్ని విడిచిపెట్టింది కాదు. ఎస్తేరు యొక్క అనుభవం చూడగా, ఎస్తేరు యొక్క జీవితం చూడగా అనానుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తనలో ఉన్న ధైర్యాన్ని విడిచిపెట్టింది కాదు. మనం ఏం చేస్తాం? ఎంత భయపడతామంటే అంత భయపడతాం. మన జీవితంలో ఎంత భయం ఉంటుందంటే అంత భయం ఉంటుంది. ప్రతి విషయాన్ని మనం భయపడతాం, ప్రతి సందర్భానికి మనం భయపడతాం. అమ్మో ఏమైపోద్దో, బీపీ ఎక్కువైంది అనుకో ఏమైపోతాను, షుగర్ ఎక్కువైతే ఏమైపోతాను, హార్ట్ ప్రాబ్లం వస్తే ఏమైపోతాను, ఇంకేదైనా బలహీనత నా పరిస్థితి ఏంది, అది రాదు అక్కడ దాకా. కార్డ్లెస్ మైక్ పెట్టు. కాబట్టి ఏంటి నా పరిస్థితి, ఏనా పరిస్థితి అని మనం భయపడేవారు ఉంటాం. కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉండా, ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉండా, ఎలాంటి అనుభవంలో మనం ఉండా ఎస్తేరు యొక్క జీవితం చూడగా మనం నేర్చుకోవాలి. ఏమని నేర్చుకోవాలా? అనానుకూలత పరిస్థితుల్లో కూడా, అనుకూలత లేని పరిస్థితుల్లో కూడా ఎస్తేరు ఎలా ఉంటుందండి? అది ఎస్తేరు యొక్క అనుభవం మనకు నేర్పించేది ఏంటంటే ధైర్యము. ఎలా ఉంటుంది? ధైర్యం అంటే పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోయినా, పరిస్థితులు తనకు అనుకూలంగా ఉండకపోయినా, పరిస్థితులు ఎవరికి వచ్చింది కానీ పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోయినా, కొన్ని పరిస్థితులు సిచ్యువేషన్స్ బట్టి తనకి అనుకూలంగా ఉండకపోయినా, నువ్వు వదిలేసే జాషువా బ్రదర్, అదే వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో ఉండా ఏం చేస్తూ వచ్చిందండి ఎస్తేరు? ధైర్యం. తన ధైర్యాన్ని అయితే తను కోల్పోలా. భయంకరమైన పరిస్థితులు, తండ్రి లేడు, తల్లి లేడు, అయినప్పుడు కూడా తను ఒక రకంగా చెప్పాలంటే రాజు దగ్గర కొనుపోబడుతుంది, దాచిపెట్టబడిన ఆమె కొనుపోబడిన అనుభవం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ఎస్తేరు ఉన్నప్పుడు కూడా ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? తన యొక్క జీవితంలో ధైర్యాన్ని విడిచిపెడతల్లా. ఏం విడిచిపెడతలా? ధైర్యాన్ని. అంటే తనలో ఉన్న ధైర్యాన్ని మటుకి ఆమె విడిచిపెడతల్లా. ఎంత గొప్ప ధైర్యం, ఎంత గొప్ప ధైర్యంతో ఉంటూ వచ్చాడు చూడండి. ధైర్యాన్ని విడిచిపెట్టినటువంటి ఆమె ఎస్తేరు. ఎస్తేరు యొక్క జీవితం, ఎస్తేరు యొక్క అనుభవం చూడగా అనుకూల పరిస్థితులు, అనానుకూల పరిస్థితులు కూడా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా, అనుకూలంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉందా ఎస్తేరు ఎలా ఉందండి? ఎలా ఉంది? ధైర్యంగా ఉంది. ఈరోజు ఎస్తేరు లాంటి జీవితం మనకు ఉండాలి. అనుకూల పరిస్థితులు వస్తాయి, అనానుకూలత పరిస్థితులు వస్తాయి. అంటే మనకు సజావుగా సాగే పరిస్థితులు మేలుకరమైన ఉంటాయి, సజావుగా సాగకోకుండా మనకు అనుకూలం కాకుండా అనానుకూలత కలిగిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఎలాంటి పరిస్థితి మన జీవితంలో ఎదురైనా, ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉండా ఎస్తేరు ఎలాంటి అనుభవం కలిగి ఉండా ఎలా ఉందండి? ఎస్తేరు ధైర్యంగా ఉంది. ఈరోజు మన జీవితంలో మనం గమనించాల్సిన మూడో కోణం ఏంటంటే ఎస్తేరు లాంటి జీవితం మనకు ఉండాలి. ఎస్తేరు ఎలా ఉందంటే మొట్టమొదటిగా ప్రార్థన జీవితం ఉంది, రెండోదిగా విశ్వాసం ఉంది, మూడోదిగా ఎస్తేరు ఎలా ఉందంటే అనానుకూలత పరిస్థితుల్లో కూడా, అంటే పరిస్థితులు అనుకూలపరచకపోయినా ధైర్యంగా ఉంది. ప్రతి పరిస్థితుల్లో కూడా ఎలా ఉందండి? ధైర్యంగా ఉంది. అది మంచికైనా కీడుతో చేసేవైనా సరే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యం ఉంది. ఆ ధైర్యవంతమైన జీవితం మనం కలిగి ఉండాలి. అంటే ప్రతి పరిస్థితుల్లో, ఏ పరిస్థితి మన జీవితంలోకి ఎదురొచ్చినా ప్రతి దాంట్లో ధైర్యంగా ఉండాలి మనం. ఇదన్నమాట 3. 4 విషయాన్ని చూద్దామా రండి, ఇక త్వరగా ముగిచ్చేద్దాం. కానీ 4వ మాట ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. చాలు. ఇక్కడ ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా. ఏం చూశాడు రాజు? చూశాడు. అంటే రాజు చూసే అంత దగ్గరకు ఎస్తేరు వచ్చింది. దీన్ని బట్టి అర్థం ఏంటి తెలుసండి? ఒక సాహసం చేసేదిగా కనబడుతూ వస్తుంది. సాహసము అంటే ఏంటి? అర్థం ఏంటి చెప్పండి? సాహసం అంటే అర్థం ఏంటి?
సాహసము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ ఈ నూతన వివాహం జరిగింది. ఈ వివాహానికి సహజంగా ఈ వివాహం యొక్క జీవితం చూడగా, ఈ వివాహం యొక్క అనుభవం చూడగా, బహుశా అన్న మీరు ఎవరు మాట్లాడద్దన్నా, మీరు ఇడా చూడండి మీరు ఇడా చూడండి. కానీ ఈ వివాహం యొక్క అనుభవం చూసినట్లయితే మీకు ఒకటి జీవితంలో చూడండి, బహుశా ఈ వివాహానికి మనం ఒక 2000 మందిని పిలిచాం అనుకోండి, పిలుస్తాం కదా, ఏమన్నా పిలుచుంటారా జకరియన్న? 2000 మంది. సో మన దగ్గర 500 మందికే భోజనం పెడతానికి స్తోమత ఉంది. 2000 మంది పెడతానికి మన దగ్గర స్తోమత లేదు. కానీ మన ధైర్యం ఏంటి? నేను అడుగు ముందరకేస్తే నా దేవుడు చూసుకుంటాడు. అంటే సాహసం అంటే అదే. నువ్వు 2000 మందికి ప్రేమ పెట్టాలంటే 500 మందికే పెట్టగల స్థామత నీ దగ్గర ఉంది, కానీ ఎక్కువ పెట్టలేం. కానీ ఒక సాహసం చేస్తున్నాం, ముందరికి వెళ్తాం, జరిగేదేదో జరిగిద్దని. కానీ దాని గోల్ అయితే ఏం చేస్తాం, ఖచ్చితంగా రీచ్ అవుతాం. పెట్టాల్సింది ఏది కూడా ఆగదు. కానీ కంటిన్యూగా అది పెట్టాల్సిన సమయం ప్రకారం 2000 మంది భోజనాలు అవుతాయి. కానీ మన దగ్గర ఉన్న స్తోమత ఎంత? 500 మందికి. అంటే అదో సాహసం, పెట్టాలి, ముందరకు అడిగేద్దాం అనేది సాహసం. ఎస్తేరు యొక్క జీవితం చూడగా, ఎస్తేరు యొక్క అనుభవం చూడగా, సాహసంతో కూడిన జీవితం ఎస్తేరు జీవితం. ఆమె చూడండి, అసలు రాజు యొక్క ఆవరణలోకి రమ్మనకపోతే ఎవరు రాకూడదు, ఆయన పిలిచిన వాళ్ళే రావాలి. అయినా ఎస్తేరు ఏం చేస్తూ వచ్చింది? ఎస్తేరు యొక్క అనుభవం చూడగా, ఎక్కువ తగ్గించు, ఎస్తేరు యొక్క అనుభవం చూడగా సాహసం చేసిందిగా కనపడుతుంది. ఎస్తేరు యొక్క జీవితంలో మనం తెలుసుకుంటున్న 4వ అనుభవం ఏంటంటే సాహసంతో కూడిన జీవితం. ఆమె జీవితం ఏంటంటే సాహసాలు ఎక్కువ ఉన్నాయి. అసాధ్యం అనుకునే సాధ్యం చేసుకుంటూ వెళ్ళింది. ఇది అసాధ్యం అనుకుంటే దాన్ని సాధ్యం చేసుకుంటూ వెళ్తూ వచ్చింది. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవుని సమస్తం సాధ్యం. కాబట్టి ఎస్తేరు దేవుని కృప ద్వారా సమస్తాన్ని సాధ్యం చేసుకుంటూ వెళ్ళింది. అంటే అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యం చేసుకుంటూ వెళ్ళగలిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన కూడా ఏంటంటే ఎస్తేరు లాంటి జీవితం మనకు ఉండాలి. ఓ రోజు యేసుప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎస్తేరు వలె మనం ఉంటే ఆయన ధైర్యంగా ఎదుర్కొనే ఆయన దయ పొందగలిగిన వారికి ఉంటాం. సో ఎస్తేరు ఎలా ఉంది? ప్రార్థన జీవితం. 2 ఎస్తేరు ఎలా ఉంది? విశ్వాస జీవితం. 3 ఎస్తేరు ఎలా ఉంది? అనానుకూలత పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడగలిగినామే. పిరికితనం లేదు ఆమెలో. ఏం లేదు? పిరికితనం లేదు. పిరికి వారు ఎక్కడికి వెళ్తారు? బైబిల్ రాయబడుతూ వచ్చింది, పిరికివారు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారకులు, అబద్ధకులు డాష్, ఇంకొక చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ మండు అగ్నిగుణంలో పాలు పొందేది. ఇది 2వ మరణం. కానీ ఎస్తేరు యొక్క జీవితంలో పిరికితనం ఉందా? అనానుకూలత పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉంది. 4వదిగా ఎస్తేరు యొక్క జీవితం ఎలా ఉందండి? సాహసం కలిగినటువంటి ఆమె. నేను రాజు ఏదో పోయేదని అని చెప్పని ఎస్తేరు కింద 4:16 వచ్చిన ఎస్తేరు అనేది, నేను రాజు ఏదో మరణం వచ్చిన పోయేదేదో పోతానంటుంది. సాహసం. ఎస్తేరు యొక్క అనుభవం ఏంటండి? సాహసంతో కూడిన జీవితం. అందుకే తన జీవితాలు ఏమో అసాధ్యం ఉంటూ వస్తున్నాయో, తన సాహసంతో కూడిన జీవితాన్ని బట్టి అసాధ్యమైన వాటిని సాధ్యం చేసుకుంటూ వెళ్తూ వచ్చింది. ఇదన్నమాట 4. 5వ విషయాన్ని చూద్దామా రండి. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. రాజు తన చేతిలో నుండి బంగారము దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొనముట్టాను. చాలా నేను ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మటుకు నీకు అనుగ్రహించదని ఆమెతో చెప్పగా ఎస్తేరు, రాజు నాకు ఇష్టముగా తోచిన నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజావైన తామును. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన మరొక కోణం ఏంటంటే ఎస్తేరు యొక్క అనుభవం. మొట్టమొదటిగా ఏంటి చెప్పండి? ఎస్తేరు ఎలాంటి జీవితం కలిగి ఉంది? ప్రార్థన జీవితం. 2 విశ్వాసం. 3 4 సాహసం. 5వదిగా చూసినట్లయితే ఎస్తేరు యొక్క అనుభవం మనకు నేర్పిస్తున్న మాట. 5వ మాట ఏంటి? ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే తన జీవితంలో ఆమె యొక్క అనుభవం చూసినట్లయితే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళినటువంటి ఆమె. ఏం జరుగుతూ వచ్చిందండి ఆమె జీవితం? అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళినటువంటి ఆమె. అంటే ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళినా మీరు గుర్తుపెట్టుకోండి, ఆ వచనానికి సారాంశం అదే. అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళిందంట. ఆమె జీవితంలో చాలా హిస్టరీలో చాలా చరిత్ర ఉంది ఆమె గురించి. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు అంటే అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళినా తన జీవితాన్ని ఏంటి చూస్తుందండి? ఎత్తు పొలాలు, మనం
పెద్దోళ్ళు అంటారు ఎత్తు పల్లాలను చూస్తూ వచ్చామని. ఇక్కడ ఎత్తు పల్లం అంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళింది. ఎత్తుకెళ్ళిన ప్రమాదమే, లోయకి వచ్చిన ప్రమాదమే కదా. బండి పైకి ఎక్కేటప్పుడు సరిగ్గా ఎక్కకపోతే ఇంజిన్ ఆగిపోయిందంటే ప్రమాదమే. కింద దిగేటప్పుడు సరిగ్గా ఎక్కకపోతే బాగా స్పీడ్గా యాక్సిడెంట్ వదిలేమంటే అది ప్రమాదమే. అంటే తన జీవితంలో పైకి ఎదిగింది ఉంది, కిందకి పడిపోయిన అనుభవాలు ఉన్నాయి, మళ్ళీ లేచిన అనుభవం కూడా ఉంది. అలాంటి అంటే ఆ కింద పడిపోయిన అనుభవం అంటే పడిపోయిన అనుభవం కాదు, అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళింది. కానీ ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో కూడా వెళ్ళినా తన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క తీర్మానం, తను ఏదైతే ముందరికి వెళ్ళాలన్న సంకల్పం కలిగి ఉందో దాన్ని మటుకు పోగొట్టుకోవాలి. ఎస్తేరు యొక్క జీవితంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఆమె వెళ్తూ వచ్చింది. ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళినా ఏ ప్రమాదం ఏమీ కూడా ఆమెని ఏం చేయాల. ఇంకో మాట చెప్పమంటారా, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్తున్నా ప్రమాదమును చూసి భయపడినటువంటి ఆమె కాదు. ఆమె దేని చూసి భయపడలేదండి, ప్రమాదమును చూసి భయపడింది కాదు. ఒక ప్రమాదం వస్తుంది దాన్ని బట్టి భయపడింది కాదు. చూడండి, రాజుగారికి భార్య కావాలి, ఉండా భార్య ఏమో రాజాజ్ఞ లేకుండా వచ్చింది కాబట్టి ఆయన బయట నెట్టేశారు. ఇప్పుడు రాజుగారికి భార్య కావాలి. ఆ ప్రాంతం మొత్తం సర్చ్ చేసి చూశారు. కొంతమంది కన్యకలను తీసుకొచ్చి రాజు దగ్గర తీసుకొచ్చారు. రాజుకి ఇష్టమైన వారిని రాజు భార్యగా చేసుకుంటాడు, మిగతా వాళ్ళకి రిలీఫ్ అవ్వచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు, తర్వాత సంగతి అయిద్దలేదు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, ఆమె అసలుకే తల్లిదండ్రులు పోగొట్టుకుంది, తర్వాత ఒక అతని దగ్గర పెరుగుతూ వస్తుంది. అతని దగ్గర నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది, ఆ దినాల్లో వేస్తే ఆ కన్యకల కొరకు రాజు భార్యగా చూడటానికి ఎదుగుతున్న సమయంలో మొర్దెకాయను చాలా దాచిపెట్టాడు. కానీ భటులు కళ్ళగబడింది, భటులు తీసుకెళ్లి ఆ సైనికులు తీసుకెళ్లి వేస్తే ఆ యొక్క రాజు యొక్క ప్రాంతాన్ని తీసుకెళ్తూ వచ్చాడు. ఆ యొక్క ఆవరణలో ఆ యొక్క ప్రాంతాన్ని తీసుకెళ్ళి అంటే ఎలాంటి పరిస్థితిలో కూడా వస్తుందో చూడండి. అంటే ఎక్కడే పరిస్థితులు ప్రమాదకరమైనవి, ఎంత దారుణమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్తున్నా తనలో అధైర్యం అన్నది ఎక్కడా లేదు. అధైర్యం ఉందా, ఎక్కడా లేదు ఎస్తేరు యొక్క జీవితంలో. అందుకే చూడండి, తనకు కలిగిన వారందరినీ చంపేయడానికి రాజు ఆజ్ఞ వస్తే ఆ ఆజ్ఞను మార్చడం కొరకై, ఆజ్ఞ నుండి తన ప్రజలను కాపాడుకోవడానికై వస్తున్న ప్రమాదంలో కూడా భయపడుకోకుండా అధైర్యం అన్నది లేకుండా ముందరకు సాగిన స్త్రీ ఆమె. అధైర్యమే లేదు ఏ విషయంలో కూడా. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, భయపడకుడి అని, భయపడకము అని 366 సార్లు రాయబడుతూ వచ్చింది బైబిల్లో. ఎన్నిసార్లు రాయబడుతూ వచ్చిందండి? వాస్తవానికి మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు? 366, 65. లీప్ సంవత్సరం ఒకటి ఉంది, అది ఏమంటారు ఫిబ్రవరి 29 వచ్చింది. ఆ సంవత్సరం ఎంత? 60, 300. చూడండి, ఫిబ్రవరి 29వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఎంత అదృష్టం అంటే 4 సంవత్సరాల దాకా బర్త్డే చేసుకోవాల్సిన కదా. నీ బర్త్డే డేట్ వస్తేనే కదా నీ బర్త్డే చేసుకోవాలి. 28వ తారీఖు నైట్ చేసామంటే 1వ తారీఖు వచ్చింది. ఫిబ్రవరి 10 ఏమొచ్చింది? మార్చి వచ్చింది. ఏమొచ్చింది? మార్చి వచ్చింది. ఇది మార్చిలో బర్త్డే చేసుకుంటా. అందుకే నేను ఏమంటానంటే 29వ తారీఖు పుట్టినోడు చాలా అదృష్టవంతుడు. బహుశా మన ఎస్తేర్ పాలు కూడా అట్లా పుడితే బాగుండేది. 4 సంవత్సరాలకు ఒకసారి స్పెషల్ మీటింగ్ పెట్టేవాళ్ళం గ్రాండ్గా. సరే, ఏదేమైనప్పుడు కూడా విషయం ఏంటంటే, ఒక జీవితం ఎస్తేర్ యొక్క జీవితం చూడగా బహు ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా భయపడకోకుండా జడియకోకుండా ఉన్నటువంటి ఆమె, తన హృదయం కొంచెం అంటే కొంచెం కూడా జమకల. మీకు అర్థమవుతుందండి ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్తుందో, తన హృదయం కొద్ది కూడా జమకల. ఏంటి, అరే నేను రాజు దగ్గరకు వచ్చా కదా, మరి ఏమైనా చేస్తారా, చంపుతారా, ఏమైనా అంటారా ఏంటి, అసలు హృదయం అన్నది జంకల. అందుకే రాయబడుతూ వచ్చింది, ఎస్తేరు గురించి కాదు మన గురించి రాయబడుతూ వచ్చింది. యెహోషువ 14:27 రాయబడుతూ వచ్చింది, మీ హృదయం కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. తర్వాత మీ హృదయం కలవరపడదు, వెరవనీయడు అంటే జంకకూడదు. ఎస్తేరు యొక్క జీవితంలో అతి ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినా తాను ఎప్పుడూ కూడా జనిక్తుంది కాదు, వణికింది కాదు. ఆమె ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో భయపడలేదు, దాన్ని ఎదుర్కోవడానికి నిలబడినటువంటి ఆమె. కాబట్టి ప్రమాదకరమైన పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు, అనేకమైన ప్రమాదంతో కూడిన పరిస్థితులు మన జీవితంలోకి వెలువడినప్పుడు, ఆ పరిస్థితిని మనం ఏం చేయాలా? భయపడి నాకెందుకు ఇది వచ్చింది, నాకెందుకు ఇది. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ వచ్చింది అనుకో, అమ్మో నేను ఇదైతే చచ్చిపోతానేమో, రేపు పొద్దున్న చచ్చిపోతానేమో, రేపు అయిపోద్దేమో, హాస్పిటల్కి వెళ్ళే లోపల చచ్చిపోతానేమో. ఎన్ని భయాలు. మనకు నెమ్మది ఉండదు, ఇంటికాడ ఉండే వాళ్ళు నెమ్మదిగా ఉండేము, బయట ఉండే వాళ్ళు నెమ్మదిగా ఉండేము, ఇంకా అసలు సేవకుని ఇంకా నెమ్మదిగా ఉండేము. ఫోన్లు అన్న నాకు గ్యాస్ ట్రబుల్ పట్టింది, పొట్ట అంతా ఉబ్బిపోయింది, ప్రార్థన చేస్తావు లేదా? ఇప్పుడు ఈయన ప్రార్థన చేసినప్పుడు నీకు ఉబ్బిపోయిన పొట్ట తగ్గకపోతే ఈయన పాస్టర్ కాదు, ఈయన సేవకుడు కాదు, అది కూడా పెద్ద ప్రమాదం.
పోనీ ఈయన ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? బైబిల్ ఇంకో మాట ఉంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా నామం ప్రార్థన చేస్తారో వారు భూలోకం బంధిస్తారు, పరలోకం మీద బంధించబడింది అంటారు. అంటే పాస్టర్ గారి ప్రార్థనే కాదు, నీ ప్రార్థనలో కూడా విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఆయన ఒక్కడే ప్రార్థన చేసేటో పొట్ట తగ్గలేదు, నాకు గుబ్బు పోయింది, గ్యాస్ ఎక్కువైపోయింది, ఆయన పాస్టర్ గారు కాదు, నువ్వు విశ్వాసవి కాదు, దొందే నువ్వు కాదు కదా. ఇద్దరు ఏకీభవిస్తేనే కదేం జరిగేది. ఇప్పుడు మన జీవితం అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి చిన్నదాని విషయం కాదు, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినా భయపడలా. అయ్యో ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ వచ్చిందని అయిపోతున్నాను అనుకుంటే నిజంగానే అయిపోతాం. ఇదేం చేసేది అని ధైర్యంగా కొద్ది జీలకర్ర లేదా వాటర్ తాగటం లేదా ప్రార్థన చేసుకో. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ప్రమాదకరమైన పరిస్థితులు మన జీవితాలకు వస్తాయి. ఏ పరిస్థితిలో మనం ఏం చేయాలా? జంకకూడదు, మన హృదయం జంకకూడదు. ఎస్తేరు హృదయం జంకల. ప్రమాదకరమైన పరిస్థితి, తన వారందరూ ఒక్కసారి చచ్చిపోతున్నారు అన్నప్పుడు మనిషికి ఎంత ప్రమాదం చెప్పండి. ఆ ప్రమాదం ఎక్కడ పడిద్ది తెచ్చండి? మానసికమైన స్థితి మీద పడిద్ది. తన మానసిక స్థితి మీద పడిద్ది ఆ ప్రమాదకరమైన సన్నివేశం. ఇదంతా జరుగుతున్నప్పటికీ ఎస్తేరు జీవితంలో భయం ఉందా? ఏమంటుంది? నేను రాజు దగ్గరికి వెళ్తా, ఒకవేళ నేను మరణిస్తా, కానీ రాజు దగ్గరికి వెళ్తామైతే ఆపనంటుంది. అంటే అర్థం ఏంటండి? భయపడిందా? భయపడలేదా? జంకిందా? జంకలేదా? ధైర్యంగా ఉంది. రాజు దగ్గరికి వెళ్తే మరణం వచ్చిద్దేమో, వచ్చినా పర్లా, ఒకవేళ మరణం రాకపోతే మీరు కాపాడబడతారు కదా, నేను వెళ్తా అంటే ధైర్యం. ఈరోజు మనం గమనించాలి, అననుకూల పరిస్థితులు కాదు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఎస్తేరు ఏం చేస్తూ వచ్చిందండి? జంకల. తన హృదయం అన్నది జంకల. హృదయం అనేది కదిలింపబడలా. స్థిరత్వం ఉంది దేవుల్లో. ఒక్క మాటలో చెప్పాలంటే స్థిరత్వం కలిగిన హృదయం కలిగినటువంటి ఎస్తేరు వలె మనం దేవుల్లో నిలబడాలి. అప్పుడే మన జీవితం యేసు ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు కొనిపోబడతాం. అప్పుడే ఆ అనుభవం ఎప్పుడు వచ్చింది మనకి? ఓ ప్రార్థన జీవితమైనా, ఒక విశ్వాస జీవితమైనా, ఇంకా ఇంకోటి ఏదో చెప్పి నాకేంటి మర్చిపోయారా? దేవుని కొందనాలు. ఓ ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, ఇంకా ధైర్యంగా ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యంగా ఉండే విషయాలు కానీ, ఇంకా సాహసం కానీ, ఇంకా జడియకుండా ఉండే విషయాలు కానీ, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మానవుడు చెప్పండి? మన హృదయాల్లో యేసు ప్రభు ఉన్నప్పుడు. యేసు ప్రభు మన హృదయంలో ఉండాలని మనం ఏం చేయాలా? యేసు ప్రభా, నేను పాపినని మన పాపలు ఒప్పుకొని నీ రక్తంతో కడిగి నా పాపలు కడిగి పరిశుద్ధపరచు ప్రభా, నీ కలువరిశిలో రక్తంతో నన్ను కడుగు ప్రభా అంటే ఆయన మన హృదయంలోకి వస్తాడు. అప్పుడు మన ప్రార్థన జీవితం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, సాహసంతో కూడిన జీవితం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఇంకా మన హృదయాలు జంకం, ఇవన్నీ కూడా మన జీవితంలో ఉంటాయి. ఎప్పుడు యేసు ప్రభు మన హృదయంలోకి వస్తాయి. యేసు ప్రభు మన హృదయంలోకి వస్తే ఇవన్నీ ఉంటుంది ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? అమ్మా, మ్యారేజ్ డే కలిగిన వాళ్ళు వినాలి. యేసు ప్రభు మన హృదయంలోకి వస్తే ఏమైందమ్మా? ఏందమ్మా ముక్కు కట్టబెడుతున్నా, కనపడుతుందిలే కొద్దిగా కళ్ళు మసగకుండా, కాబట్టి ఏమైంది? నన్నే అడుగుతున్నాడు అన్న అన్నట్టు ఉంది. కాబట్టి బ్రదర్ ఏం చక్కగా అవుతున్నాడు, మంచి పనులు ఏమని అడుగుతున్నాడు, నన్ను అడగలేదని. కాబట్టి చెప్పండి, యేసు ప్రభు మన హృదయంలోకి వస్తే ఇవన్నీ మనకు వస్తాయి. ఇవన్నీ రావడం ద్వారా ఏం జరుగుతుంది? యేసు ప్రభు వారితో మన వివాహం జరగబోతుంది. మనం ఆయన భార్యగా ఉండబోతున్నాం. ఆయన మనకు భర్తలాగుండి ఏం చేస్తున్నాడు? మనం పైన పరిపాలించే యజమానుడిగా ఉండి మనకు పోషణ సంరక్షకుడిగా ఉండబోతున్నాడు. సో ఇలాంటి యేసు ప్రభు మన హృదయంలో ఉండాలి. అలాంటి ఆయన ఉన్నప్పుడు మన జీవితాలు అంతా మేలుకరంగా ఉండాలి. ఇక్కడ ఎస్తేరు యొక్క జీవితము ఇది ఎన్నో మాట అండి? 5. 6వ విషయాన్ని చూద్దామా? సమయం అయిపోయింది. 6వ మాట చూద్దాం రండి. 6వ మాటను చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. చాలన్నా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 6వ మాట, ఎస్తేరు జీవితం లాంటి జీవితం మనం కలిగి ఉంటే ప్రభు యేసు ప్రభువుని మనం కలుసుకోగలుగుతాం. మొట్టమొదటి ఆమె జీవితంలో ప్రార్థన జీవితం ఉంది, 2 విశ్వాసం, 3 సాహసం, ధైర్యం, 4 సాహసం, 5 హృదయం జంకలా జడియల. 6వదిగా చూసినట్లయితే ఆమె యొక్క జీవితం ఎక్కడుందండి? రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో. ఎక్కడుందండి ఎస్తేరు? బాగా చదవండి. నేను మళ్ళా చదువుతున్నా చూడండి. ఎవరు చదవాలి ఇప్పుడు? ఎవరు చదువుతారు? శ్రీకాంత్ బ్రదర్ చదువుతాడు, సరేనా? మంచోడు, చదవండి. మౌత్ రాదు ఆడ దాకా చదవయ్యా. ఎవరు? సౌందర్య కనపడితే చాలు, సౌందర్య కనపడితే చాలు. చదువుతాడు కదా? చదువు వచ్చిందిరా అమ్మా, బైబిల్ చదవాలి కదా. సరే నువ్వు చదువు అమ్మా, మంచిదాన్ని నువ్వు చదువు. ఎస్తేరుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? ఎస్తేరు కన్నా 5వ అధ్యాయం 2వ వచనము. చాలక్క, అక్కడే ఉండు, మళ్ళీ వెళ్ళదు. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట. ఇక్కడ గమనించండి,
ఎస్తేరు యొక్క జీవితాన్ని గమనిస్తున్నట్టు ఎక్కడుందండి ఎస్తేరు? ఎక్కడుంది? మళ్ళా చదవండి. అక్కడ రాణి అయిన ఎస్తేరు ఆవరణలో నిలబడిండుట. ఎవరు చూశారు? ఇప్పుడు ఎస్తేరు ఎక్కడ ఉంది చెప్పండి? ఆవరణము అంటే దానికి అర్థం ఏంటి? ఒక కోణంలో చెప్పాలంటే బైబిల్ ప్రకారం క్రీస్తులో ఉందని అర్థం. ఎక్కడుందండి? క్రీస్తులో ఉంది, ఆవరణములో. అందుకే బైబిల్ రాబడి వచ్చింది, ఎవడను దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుతున్నాను అంటే దాని చుట్టూ కంచి వేసిన వాడు ఉన్నాడు. అవునా కదా? చూడండి, ఇప్పుడు యోబు ఉన్నాడు. యోబుకు ఆవరణం ఉందా లేదా? ఆవరణం లోపల యోబు ఉన్నాడు. ఆవరణానికి వెలుపట ఎవరు ఉన్నారు? బాగా తెలుసు మనకి, మన పొజిషన్లే మనకు బాగా తెలుసు. ఆవరణం లోపల ఎవరు ఉన్నారు? యోబు. యోబు అన్న నిద్రపోతున్నాడా? లేదులే, దేవునికి వందనాలు. ఆవరణం లోపల యోబు ఉన్నాడు, ఆవరణానికి వెలుపట ఎవరున్నారు? ఆయన ఏమో అడుగుతాడు, సాతాను వేళకెళ్ళొస్తున్నావు అంటే భూమి మీద ఖాళీగా అటు ఇటు తిరిగి వస్తున్నాను అంది. ఇప్పుడు భూమి మీద ఖాళీకి తిరగాలి, ఏ పని పాట లేని వాళ్ళు నేను సాతాను అన్నసుమి, మీరు చాలా మంచోళ్ళు. పెద్ద పని అంటే తెలుసా? ఖాళీ తిరగడమే పెద్ద పని. అది అందరి వల్ల కాదు. అది ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు గొప్ప వాళ్ళకే ఆ పనికి సాధ్యం, కానీ అందరికీ సాధ్యం కాదు. పెద్ద పెద్ద గొప్ప వాళ్ళకే సాధ్యం. ఖాళీగా తిరగటం వల్ల పని పెద్దోళ్ళకే సాధ్యం, గొప్ప వాళ్ళకే సాధ్యం, అందరికీ సాధ్యం కాదు. ఇప్పుడు ఎవరు మన జకరియా అని అన్నాడు, పొద్దున్నే లేచి తేడకి వెళ్ళాలా, పనికి వెళ్ళాలి అని వెళ్తావు కదా. పొలం ఉంది, పని చేయాలి. అక్క ఉంది పాపం, మొన్న వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు 1 గంటకు వస్తే ఆ ఎర్ర టెంట్లో కూడా పనికి వెళ్ళి వస్తుంది పాపం తల్లి, మంచి తల్లి అమ్మ. కాబట్టి ఎర్ర టెంట్లో కూడా వెళ్ళి వస్తుంది అంటే వాళ్ళకు పని ఉంది. కానీ సాతానుడికి ఏముంది? ఏ పని పాడలేదు. వాళ్ళ పని ఏంటి? పొలం ఉంది, దాన్ని దున్నుకోవాలా, దాంట్లో పైరు వేయాలా, దాన్ని పండించుకోవాలా, మేము తినాలా, పిల్లలు తినాలా, కొద్దిగా పండితే ఏదైనా అమ్ముకుని ₹1-10 సంపాదించుకోవాలా. ఎస్తేరుకి బర్త్డే అప్పుడు ఏదైనా బంగారు పొంగరం చేపియాలా, లేకపోతే ఎస్తేరు పలుకు ఏదైనా చేపియాలా, ఆలోచనలు ఉంటాయి. మరి చేపించలేదు దేవుని కొందరు. కానీ అలాంటి ఆలోచనలు ఉంటాయి. ఉండవన్నా ₹1 సంపాదన చేసి మా పిల్లలకు పెట్టాలి, నా తర్వాత నా పిల్లలు కూర్చుని తినాలన్న ఆలోచన. ఇప్పుడు మన యోహన్ ఉన్నాడా? యోహనో లేడా? లేట్, దేవుని కొందనాలు బయటికి వెళ్ళినట్టు ఉంటాడు కేక్ దాటానికి, మంచోడు. కాబట్టి ఆ యోహాను గానే ఉంటాడు. ఇప్పుడు యోహాను పెళ్ళైంది, ఏం చేస్తాడు? పెళ్ళైన తర్వాత కొంతకాలం భార్య కొరకు సంపాదన కలిగి ఉంటాడు. తర్వాత పిల్లలు పుడితే పిల్లల కొరకు, ఆ తర్వాత ఇంకేం చేయడానికి లేదండి, పిల్లలతోనే ముగుతాడు. వాళ్ళ పెళ్లి చేస్తాడు, అయిపోయింది. ఆ తర్వాత పుట్టినాడు వాళ్ళ పిల్లలు చూసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంది. వీడికి ఏ పని లేదు, ఎవరికి? సాతానికి. అలా ఏ పని లేదు, ఖాళీగా తిరుగుతున్న తప్ప ఏం లేదు. ఖాళీగా తిరుగుతున్నా మనకు మౌనంగా ఉన్నాడా? చూడండి, ఖాళీగా తిరుగుతున్నా మౌనంగా ఉంటాడా? అది మన వాళ్ళు ఉంటారు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాళ్ళు. ముసలమ్మ ముచ్చట్లు అంటే అక్క మీరు కాదు, మనందరం ముసలోళ్ళమే, మనం కాదు, ఇంకోళ్ళు ఉండాలి ముసలమ్మలు. ఎట్లా అంటారు? ఈ ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంటికి ముట్టిస్తారంట. పాటకుంది, ముసలమ్మ ముచ్చట్లో చెప్పుకోకుండా ఈ ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంటికి ముట్టివాకని పాట కూడా పాడతారు. నాకు బాగా ఇష్టమైన పాట. కానీ ఏంది? ఖాళీకి కూర్చోం, వయసు అయిపోయింది కదా, ఖాళీగా అసలు కూర్చోం. ఎవరి ప్రయాణం ఉన్నప్పుడు ఈ ఇంటికి ఆ ఇంటికి 10 ఇంటికి ముప్పి పెట్టి ఇంట్లో చక్కగా కూర్చుంటాం ఏసీ వేసుకుని. ఇప్పుడు అదే అనుభూతి కలిగిన వారం కదా, ఖాళీగా ఎందుకు కూర్చుంటాం? కాళ్ళు ఆగు. ఓ లొట్ట మాట్లాడేవాడికి నోరు ఎందుకు ఆగిద్ది? కట్టేసి ఆగదు నాలంటోడికి. కాబట్టి అట్టాగుండిద్ది. ఈ వయసు అయిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా అట్టాగుండిద్ది. ఏదో ఒకటి ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంటికి ముట్టేస్తావు. నా మనోడు ఉన్నాడే జాషువా, ఏమన్నా పని చేస్తాడు ఇంటికాడ, భార్య మాటలు తప్ప ఎవరు మాట్లాడతావు. మళ్ళీ చెబుతుంది తల్లి ఏమైంది, నా కుమారుడు జక్కరీ ఉన్నాడే, నా కోడలైన ఎలిజబెత్ మాటలు వింటాడు కానీ నా మాట అసలు వినడు. తల్లి చెప్పిద్ది అంత నీ దగ్గరకు వచ్చింది అక్క, నువ్వు మంచిదాన్ని, అందుకే నీకు చెబుతున్నా, మిగతా వాళ్ళు తిడతారు నన్ను. కానీ అంత అది అంటే ఎవరో ఒకరికి పని ఉంది, ఏ పని పాట లేనాడు సాతనుడు. వాడు పని ఏంటి తెలుసా? ఏ పని పాటలు అక్కడ ఖాళీకి తిరుగుతా ఇతరులు జరగొడతాయి. ఎవరు దొరుకుతాడో పాపలో పడద్దాం, ఎవరు దొరుకుతాడో నరకంలో తీసుకెళ్దాం, ఎవరు దొరుకుతాడా పాపలో ముంచి లేపుదామని ఎదురు చూస్తున్నాడు. పని పాట లేనోళ్ళే పాపం చేసేది. ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరిగే వాళ్ళకే జోదము, వ్యసనాలు, వ్యర్థమైన వ్యసనాలకు బానిసలు అయ్యేది. పనులు ఉండవాడు ఏం చేస్తాడు? పని చేసేవాడు. ఇప్పుడు జాషువా బ్రదర్ ఉన్నాడు, రోజు తాగుతావా? మంచిది తాగవా? ఇంకేమైనా తాగుతావా? ఈ ఏరియాలో మంచి ఫేమస్ ఫంక్షన్ జరిగితే మనకు ఉండాల్సింది ఏంటి చెప్పండి? ఏముండాలా? చెప్పు అక్క, కృపక్క, ఏముండాలి ఫంక్షన్ జరిగితే? ఒక కళ్ళు ఏదో ఒకటి తెచ్చి పెట్టుకుంటారు, అది ఒక ఆనవాయితీలాగా నడుస్తూ వస్తాయి. కానీ అసలు ఒక్కొక్కరికో పని ఉంది. ఏ పని పాట లేనిది ఎవరు? సాతండి. వాడి పని ఏంటి తెలుసా అండి? ఏ పని పాట లేక ఖాళీగా ఉన్నాడు కాబట్టి అందరినీ జరగొడుతున్నాడు. ఖాళీగా ఉన్నవాడే వ్యసనాలకు బానిస అయ్యేది. నీకు ఏ పని లేదు, కష్టపడి వెళ్ళి పొద్దున్న వెళ్తున్నాడు, సాయంత్రానికి ఇంటికి వస్తున్నాడు అనుకో, వచ్చినాడు ఏం చేస్తాడు? పని చేసి వచ్చినాడు, అలసిపోతాడు, ముద్ద వండితే తింటాడు, లేదా ఆమెకి ఈయనకు గొడవ జరిగింది అనుకోండి, అసలు ఉండకుండా కూర్చున్నది కదా, ఏదో మంచిగా దాకా కూర్చుంటాడు. అంతే తప్ప ఇంకేం చేస్తాడా?
పని పాట లేనడే పని చేసేది. ఎందుకు? వ్యర్థమైన అలవాట్లు పాడిసేది. ఏదో పని ఉండేవాడు కష్టపడాలా, పిల్లలు కూడా ప్రయాసపడాలని సాయంత్రం దాకా ప్రయాసపడి అలిసిపోతే ఇంటికి వస్తాడు, స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ పడుకుంటాడు. కాసేపు పిల్లలతో మాట్లాడుకుని, కుటుంబంతో భార్యతో మాట్లాడుకుని కదండి. పని కలిగినోడు వేరు, పని పాట లేనోడు వేరు. ఈరోజు గమనించాలి, సాతానుడు ఏ పని పాట లేనాడు. వాడి పని ఏంటంటే, వాడి పని పాట లేదు కదా, వాడి పని ఏంటి? అనేకులు పాపంలో పడేయటం. ఇప్పుడు మనందరం అదే. వాడేళ్ళు మొట్టమొదటి ఆదమును పాపంలో పడేశాడు. ఆదం పాపంలో పడుతున్నారు, మనందరం పాపంలో పడుతూ. మన పాపం తీసేయడానికి యేసు ప్రభు కలువరిలో చనిపోయి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన ద్వారా మనల్ని మరలా ఆ పాప నుండి విమోచించాడు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎస్తేరు విధానం వేరు. ఆవరణానికి వెలుపట సాతానుడు ఉన్నాడు, ఆవరణం లోపల ఎవరుంటారు? అందుకే అంటాడు, నా దాసుడైన యోబుని చూసావంటే సాతాను అడుగుతాడు, సాతాను అడకెళ్ళొస్తున్నావు అంటే గాలికి భూమి మీద అటు ఇటు తిరిగి వస్తున్నాను అంది. అటు ఇటు తిరిగి వస్తున్నాను. ఓహో, మరి నా దాసుడైన యోబుని చూసావా భూమి మీద అంటే, చూసావు. ఎందుకు చూడాల? అతని చుట్టూ నువ్వు కంచి వేసావు. మరి అతని దగ్గరికి వెళ్ళావా? నేనెట్టెళ్తాను నువ్వు కంచి ఎత్తే అంటే. యోబు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆవరణం లోపల ఉంటాడు. కానీ యోబు జీవితానికి నష్టం వస్తుందా? సాతాను భూమి మీద ఎక్కడ తిరిగి వచ్చినా ఎవరో నాశనం చేస్తుంది, కానీ యోబుని ఏం చేయలేకపోతుంది. ఎందుకని? ఆవరణం లోపల ఉన్నాడు. ఎస్తేరు ఎక్కడ ఉంది? ఆవరణం లోపల ఉంది. అందుకే ఎస్తేరుకి ఏం కాల. ఆవరణానికి వెలుపట్లేదు ఎస్తేరు, ఆవరణం లోపల ఉంది కాబట్టి ఎస్తేరుకే ప్రమాదం జరగల. ప్రియుడా, మనం క్రీస్తులో ఉంటేనే మన ఆత్మకు ప్రమాదం లేదు. జ్ఞానులు చెప్పే మాట ఏం తెలుసా? అసలు ఈ పాస్టర్ గారు ఎంతసేపు చూస్తున్నాడు, యేసు ప్రభు వస్తాడు, పరలోక రాజ్యం ఉందంటని, సచ్చిన తర్వాత దేవుడు చూస్తాడంటావా? నువ్వు మంచి ఆలోచన, నాకంటే మంచి జ్ఞానం. సచ్చిన తర్వాత దేవుడు చూస్తాడన్న ఆలోచన ఉన్నప్పుడు రేపటి కొరకు ఈరోజు మన సంపాదన ఎందుకు, రేపు ఉంటామో లేదు తెలియదు కదా. ఈ సంపాదన ఎందుకు? రేపటి కొరకు నేను బతుకుంటానో లేదు తెలియదు అన్నప్పుడు ఈ సంపాదన ఎందుకు? మార్కెట్కి వెళ్తాం, కొత్తపేట మార్కెట్కి వెళ్ళి అంగడికి వెళ్ళి అంగట్లో ఉన్న కూరగాయలు తెచ్చుకుంటాం వారం అంతటి కొరకు. రేపటి కొరకు ఉంటామో తెలియనప్పుడు ఇదంతా దేని కొరకు ఉంటామన్న ఆలోచనే కదా. పరలోకం కూడా ఉంది, అది గమనించాలి. మనం క్రీస్తులో అంటే ఎస్తేరు ఆవరణంలో ఉందంటే యేసు క్రీస్తులో ఉంది. యేసు క్రీస్తు ప్రభువుకి వెలుపడే ఎస్తేరు లేదు. మనం క్రీస్తులో ఉండాలి, క్రీస్తుకు వెలుపట మనం ఉండకూడదు. ఎప్పుడు ఎక్కడ ఉండాలండి? యేసు ప్రభువులో ఉండాలి. అప్పుడే క్షమించండి మన జీవితానికి మేలు ఉంది. మనం క్రీస్తుకు వెలుపంటే నష్టపోతాం. ఇదన్నమాట. 6. 7వ విషయాన్ని చూద్దామా రండి. మధ్యలో డిస్టర్బ్ అవటం ద్వారా లేట్ అయింది, లేకపోతే ఎప్పుడైపోయింది. 7వ మాట, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. చివరి మాట. అందరూ నా మొహం ఇంకా చూస్తున్నారు, తొందరగా ముగిచ్చాయని నేను ముగిచ్చేస్తున్నాను. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవనా. చాలు. ఇక్కడ మనం చూస్తున్నమాట, రాణి అయిన ఎస్తేరు ఆవరణములోను నిలవబడి ఉండుట రాజు చూడగా. ఇప్పుడు రాజు ఎక్కడ ఉన్నాడు? ఆవరణంలో రాజు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? సింహాసనం మీద ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? సింహాసనం. వాడు గుర్తుపెట్టుకోండి, రాజు సింహాసనం ఎదుటికెళ్ళింది ఎస్తేరు. రాజు సింహాసనం ఎదుటికెళ్ళింది అంటే ఆమె జీవితం ఎంత పవిత్రంగా ఉందో ఆలోచించండి. రాజు ఎదుటికి ఎవరు పడితే వాళ్ళు వస్తే ఒప్పుకోరు. రాజు ఎదుటికి వెళ్ళాలంటే కొన్ని అర్హతలు కావాలి. ఎస్తేరు జీవితం ఎలా ఉంది? రాజు ఎదుటికి వెళ్ళింది. రాజు ఏం చెప్తున్నాడు? సింహాసనం మీద ఉండి ఆమెను చూశాడు. ఇప్పుడు ఆమెను చూసిన తర్వాత ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు 7వ కోణం ఏంటంటే, ఆమె రాజు సింహాసనం ఎదుట ఉంటుంది. రాజు సింహాసనం ఎదుట నిలవబడిందిగా ఉంది. కాబట్టి మనం కూడా ప్రభు యొక్క సింహాసనం ఎదుట నిలబడాలి. ఆయన సింహాసనం ఎదుటుంటే మన జీవితాలు అంతా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎస్తేరు మొట్టమొదటిగా ఎలా ఉందండి? ప్రార్థన జీవితం. 2 విశ్వాసం. 3 ధైర్యం. 4 సాహసం. 5 స్థిరమైనటువంటి హృదయం. 6 క్రీస్తులో ఉంది. 7గా చూసినట్టయితే రాజు ఎదుట ఉంది. ఈ 7 అనుభవం ఎస్తేరులో ఉంది కాబట్టి అతనికి దయ పుట్టిన ఆమె మీద ఏం జరిగిందంటే ఎస్తేరు పైన రాజుకి ఏం కలిగింది? అది మనము ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, సాహసంతో కూడిన జీవితం, ధైర్యం కలిగి ప్రభువులో ఉంటూ మన హృదయం జంకకోకుండా ప్రభు మీద నమ్మకం కలిగి ప్రభులో ఉంటూ ప్రభు సింహాసనం ఎదుట ధైర్యంగా మనం నిలబడితే ఆయన దయను మనం పొందుకుని ఏం చేస్తాము? ఆయన ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఆయన తీర్పు సింహాసనం మీద, ఆయన న్యాయపు సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఆయన ఎదుటికి మనం వెళ్ళినప్పుడు, ఆయన సింహాసనం ఎదురు నిలబడినప్పుడు మనలో లోపాలు ఉండకూడదు.
ఇప్పుడు ఎస్తేరు సింహాసనం ఎదుటికి వెళ్ళిందంటే ఎలా ఉంది? ఏమైనా లోపం ఉందా? ఏమైనా తప్పు చేసిందా? ఏమైనా పాపం చేసిందా? పొరపాటు ఏం చేసిందా? ఏం చేయాల అంటే ఏ లోపం లేనిదిగా రాజు ఎదుటికి వెళ్ళింది. మన జీవితాల్లో ఆ ప్రార్థన, ఆ విశ్వాసం, ఆ ధైర్యం, ఆ సాహసం, ఆ జంకని హృదయం, క్రీస్తులో ఉండే జీవితం ఇంకా రాజు ఎదుట అంటే అర్థం ఏంటండి? ఏ లోపము లేనిదిగా రాజు సింహాసనం ఎదుటికి వెళ్ళింది. ఇలా మనం యేసు ప్రభు దగ్గరికి మనం కొనిపోబడాలి. ఎస్తేర్ లాంటి జీవితం కలిగి యేసు ప్రభు దగ్గరికి మనం ఇలా కొనిపోబడాలి. అప్పుడు కొనిపోబడితే ఏం జరిగింది మన మీద? అతనికి చూడండి, ఆమె యందు అతనికి ఎలా దయ కలిగిందో మనం ఎస్తేర్ లాంటి జీవితం కలిగి ప్రభు ఎదుటికి వెళ్తే యేసు ప్రభు యొక్క దయ మన మీద కలిగి ఉంటుంది. అప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్తాం, నరకానికి వెళ్దాం. సో ఈరోజు మనం ఎస్తేర్ లాంటి జీవితం కలిగి ఉండాలి. అయితే ఎస్తేర్ లాంటి జీవితం మనకు కావాలంటే మనం ఏం చేయాలా? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉండాలి. అయితే యేసు ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు ఆయన దయ మనకు కలగటం ద్వారా ఏం జరిగిందంటే ఆయనతో వివాహం జరిగిన అనుభవం మనకు ఉంటుంది. ఏం జరిగిన అనుభవం? వివాహం. సో ఇప్పుడు మరి సోదరుడు శ్రీకాంత్, సోదరి సౌందర్య అన్న మమ్మల్ని పట్టుకున్నాడు అనుకోవద్దు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా పెళ్ళయ్యి? బ్రదరే ఫాస్ట్ లో ఉండట్టుండే. పెళ్లిలో ఫస్ట్ దండ ఎవరు వేసారు? నువ్వేసావా బ్రదర్? అందుకే నువ్వే గుర్తుపెట్టుకున్నావు. ఆ దండ వేసిన రోజు మర్చిపోలా. అది ఎప్పటికే గుర్తుండేది, చచ్చిపోయేంత వరకు గుర్తుండేది లేని. చూడండి, అక్క ఆలోచన చేస్తుంది సిస్టర్. ఎన్ని సంవత్సరాలు అంటే ఆలోచన చేసి 6 సంవత్సరం అంటుంది. ఆయన చూడండి ధైర్యంగా చెప్పాడు 6 సంవత్సరం. ఆ దండేసిన రోజు ఆయన గుర్తుంది, మళ్ళీ మర్చిపోడు కదా జీవితంలో. అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఆ రోజు మళ్ళీ మర్చిపోలేం. ఓ రోజు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. యేసు ప్రభు వారి ఎదుటికి మనం వెళ్ళినప్పుడు, ఆయన సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు, ఆయన భార్యగా మనం చేయబడినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయనతో ఉంటాం? ఇప్పుడు మీరు ఆగనక్క, భార్య భర్తలకు మీ ఇద్దరు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటారు చెప్పండి? ఏంది ఇద్దరికి సరైన సమాధానం లేదు. ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటారు? పెళ్లిలో ప్రమాణం చేస్తాం కదా, మరణం వరకు. జాషువా బ్రదర్ చేసేది లేదో చెప్పయ్యా. నేను చేశాను నా సంగతి నాకు తెలియదు అంటావా? చేస్తాం కదా పెళ్లిలో, ఏమని? మరణం వరకు. మరణం తప్పక నిన్ను నన్ను ఏది వేరు చేయకుండా కాకని ప్రమాణం చేస్తాం. అంటే మేము మరణం వరకే. మరణం మానవుడికి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు? ఎన్ని సంవత్సరాల వరకు వచ్చింది బైబిల్ ప్రకారం? 70. అధిగమించిన 80. 10 సంవత్సరాలు అంటే ఆయాసంతో కొంత ఉండేవే. సరే 100 సంవత్సరాలు కలిసి ఉంటారేమో, తర్వాత అయినా ఒకరినొకరు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కదా. కానీ యేసు ప్రభు వారితో మనం వివాహం జరిగితే ఎన్ని సంవత్సరాలు ఉంటాం మనం? ఒక్క రోజు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు ఆయనతో కలిసి ఉంటాం. 6 సంవత్సరాల్లో కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, ఏదో మాటలు అనుకుని ఉంటారు. అనుకున్నారమ్మా? ఇప్పుడేం బయట పెట్టలే. అనుకున్నా బయట పెడతారేంటి? కానీ ఎన్నో తిట్టుకుంటాం, ఎన్నో కొట్టుకుంటాం, ఎన్నో అనుకుంటాం 6 సంవత్సరాల్లో. కానీ ఆయనతో వివాహం జరిగితే కొట్లాటలు లేవు, గొడవలు లేవు, అసమాధానాలు లేవు, అవిధేయతలు లేవు, ఏమి ఒకరొకరు మూతి ముడుచుకునే స్వభావాలు ఉండవు. అంతా ఆయనతో కలిసి నడతమే. 6 సంవత్సరాల వివాహ జీవితంలో దేవుడు ఎలా మీ ఇద్దరు కలిసి ముందరికి వెళ్ళారు, యేసు ప్రభుతో మన వివాహం జరిగితే యుగ యుగాలు, 6 కాదు, యుగ యుగాలు ఆయనతో కలిసి ఉంటాం. వివాహమైన తర్వాత ఎలా ఉండాలా? ఆయన మనల్ని పోషిస్తాడు, ఆయన ద్వారా మనం పోషించబడాలి. ఇప్పుడు 3 కోణాలు వచ్చినాయి లేదా? బర్త్డే ఆమె ఎలా ఉండాలో చెప్పాం. వివాహం జరిగిన తర్వాత ఎలా ఉండాలి? కలిసిమెలిసి ఆ వివాహం సమయంలో యుగ యుగాలు కలిసి ఉంటాం. తర్వాత వివాహమైన వాళ్ళు ఎలా ఉండాలా? నెల రోజులు వివాహమైన వాళ్ళు ఉండారా? నెల రోజులు వివాహం అంటే నెల రోజులు చేసుకోలేదండి, నెల రోజులు అయింది వివాహం జరిగి ఉండారా? వివాహం జరిగిన తర్వాత ఎలా ఉంటుంది? పోషించబడుతుంది. ఎస్తేర్ ఎలా ఉందో తన జీవితం అలా ఉండాలా. వివాహమైన మీరు ఏం చేయాలా? కలిసి కట్టుగా ఉండాలి. ఈ 6 సంవత్సరాలే కాదు, ప్రభు వచ్చేంత వరకు కూడా మీరు ఈ లోకంలో ఉన్నంతకాలం కలిసి కట్టుకుండాలి. నూతన వివాహమైన వారు ఒకరొకరు కలిసి ఉండి ఒకరినొకరు హెచ్చించుకుంటూ గణపరుచుకుంటున్నారు తప్ప ఒకరినొకరు తగ్గించుకోకుండా ఏం చేయాలా? యోహను ఉన్నాడుగా, వచ్చాడు కరెక్ట్. ఏం చేయాలా? ఒకరినొకరు పోషించుకుంటూ సంరక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే భర్త విషయం బాగా ఇతరులకు చెబుతావు, నా భర్త ఎట్ట అంటాడు అన్నా, నా భర్త ఎట్ట తిరుగుతాడు, అటు తిరుగుతాడు, తాగుతాడని చెప్పావు అనుకో, నీ భర్త సాక్ష్యం ఎవడో ఇట్లా నువ్వే సాక్ష్యం పాటు చేస్తున్నావు. ఓ నా భార్య ఇట్ట తిట్టిది అట్ట తిట్టిదని బయటకు వెళ్ళి చెప్పావా, నీ భార్య సాక్ష్యం నువ్వే పాటు చేస్తున్నట్టు. నూతనంగా వివాహమైన దంపతులు గుర్తుపెట్టుకోండి,
మీ ఇద్దరి మధ్యలో జరిగే సంభాషణ మూడో వ్యక్తి రాకూడదు. అనుకున్న కోపగించుకున్న మీ ఇద్దరే సెట్ అయిపోవాలి తప్ప మూడో వ్యక్తి రావాలి. వస్తే గిస్తే యేసు ప్రభువే మీ మధ్యలో ఉండాలి, మిమ్మల్ని సమాధానపరచాలి. కాబట్టి వివాహమైనటువంటి మీ జీవితాల్లో ఏ చిన్న అవకాశం కూడా శత్రువుకి ఇవ్వకూడదు. మీ ఇద్దరు ఎవరికి ఇవ్వకూడదు? ఏమ్మా సంపూర్ణం ఉందా? ఈయనేంది మళ్ళీ పెళ్లి చేస్తున్నాడు మా ఇద్దరికి అనుకోవద్దు. నేను ఆ రోజు చెప్పాలనుకున్నా, ఆ రోజు వర్తమానం చెప్పాల్సింది ఆ రోజు మిస్ అయింది. ఈ రోజు చెబుదాం అనుకున్నా కానీ మీ ఇద్దరు కొద్దిగా డిస్టర్బ్ రావడం ద్వారా అటు ఇటు కలుగుతున్నారు కాబట్టి చెప్పలేకపోతున్నాను. కాబట్టి ఎస్తేర్ లాంటి జీవితం మనందరం కలిగి ఉండాలి ప్రభుని ఎదుర్కోవడానికి. వివాహ సంబంధం కాబట్టి ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి శ్రీకాంత్ బ్రదరు, సౌందర్య కానీ వాళ్ళే కాదు, మనం అందరం కూడా ఎలా ఉండాలి? వివాహ జీవితం కలిగిన మనం అందరం కూడా ఎలా ఉండాలి? కలిసిమెలిసి ఉండాలి. నూతనమైన వివాహ దంపతులు ఏం చేయాలా? మీరు కలిసి ఉంటూ ఒకరినొకరు పోషించుకోవాలి. ఎలా పోషించాలా? యోహానుకు నేను ఎంత ఇచ్చాను కట్నము, నన్ను పోషించుకోండి. ఏం చేస్తాను? నేను కొనుక్కున్నాను అనుకోవాకమ్మా, నువ్వు కొనుక్కున్నావు, ఇప్పుడు ఆయన నీకు బానిసయ్యాడు, సత్యాంత వరకు కూడా నేను పోషిస్తూ ఉంటాడు. సత్యాంత వరకు కూడా నేను పోషిస్తూనే ఉంటాడక. అంతేనా? ఉంటాడు యోహాను. అంతే. ఫస్ట్ మనం కొనుక్కున్న మనల్ని అంతే, మనం బానిసనం, మనమే పోషించాలి. కానీ అదే మన జీవితం. ఎప్పుడు వరకు పోషించాలా? చనిపోయిన తర్వాత. బానిసలు ఎప్పుడైనా యజమానుల మీద తిరగబడతారా? చెప్పు యోహనా, తిరగబడరు. ఇది వింటుంది ఆ మాట, గుర్తుపెట్టుకో నువ్వు. ఏమా బానిసలు యజమానుల మీద తిరగబడతారు లేదా? చెప్పమ్మా, మాటలు వచ్చుగా. పెళ్ళిళ్ళు మటుకు గట్టిగా టంగ్ అని చెప్పి ఏడాని చోట్ల చెప్పండి. యజమానుల మీద బానిసలు ఎప్పుడైనా తిరగబడతారా? చెప్పండి, తిరగబడతారా? అవకాశం ఉందా తిరగబడితే? ఉండదు. ఇప్పుడు ఆయన ఏంటి నీకు? చెప్పమ్మా. ఆ మాట మటుకు గట్టి చెబుతారు. భర్త నీకేమవుతాడు చెప్పు? అది తెలీదు. నీ భర్త నీకు శిరస్సు, కానీ నీకు బానిసలాగా ఉండట్టుగా అనిపించేదే కానీ నీకు ఆయన శిరస్సు. కానీ నేను పోషించేవాడు, నిన్ను సంరక్షించేవాడు. కాబట్టి ఎస్తేర్ లాంటి జీవితం పాపకే కదా మనకు ఉండాలా? వాడు కలిసి ఉండాలి. వివాహం మ్యారేజ్ యానివర్సరీ రోజు కలిగి ఉన్నవారు సోదరుడు శ్రీకాంత్, సౌందర్య, అదే రీతి నూతన దంపతులు అయినటువంటి యోహాను సంపూర్ణ కూడా ఎలా ఉండాలా? ఒకరినొకరు సంరక్షించుకుంటూ ఒకరి సాక్ష్యాన్ని ఒకరు బయట పెట్టుకోవద్దు. ఎన్ని జరిగినా నువ్వు ఫోన్ చేయొద్దమ్మా, అమ్మా ఆ రోజు బాగానే ఉన్నాడు, ఈ రోజు సరిగ్గా లేడు, ఆ రోజు అన్నీ నువ్వే అన్నాడు, ఈ రోజు నన్ను కాదన్నాడు అని ఫోన్ చేయవాక తల్లి. ఎన్నొచ్చినా ఏం చేయాలి? నువ్వు హృదయం పట్టుకోవాలా. లోపల నుంచి బయటికి వెళ్ళొద్దు. నీ హృదయంలో నుంచి ఒక్క మాట బయటికి వెళ్ళిందా నీ కాపురం ఆ రోజే కూలిపోయింది. నీ భర్త గురించి ఒక్క మాట, మనకు చుట్టుపక్కల చాలా నునుపైన కత్తి కలిగిన వాళ్ళు ఉంటారు. మనల్ని ఎంత దగ్గరకు తీసుకుంటారంటే, అమ్మా ఎట్టుంది నీ అత్త బాగుందా, మా ఎట్ట బాగున్నాడు, లేకపోతే మీ వాళ్ళు ఎట్టుండారు, వీళ్ళు ఎట్టుండారు, నునుపైన మాటలు చెప్పి ఏం చేస్తారు? కత్తులు పొడిచే వాళ్ళు ఉంటారు. ఎవరికి కూడా మన సాక్ష్యము ఇంట్లో ఏం జరిగినా బయటికి ఇంత కూడా బయటికి వెళ్ళకూడదు. అప్పుడే ఎంతకాలం బయటికి వెళ్ళకుండా ఉండిద్దో, మూడో వ్యక్తి ఎప్పుడైతే రాకుండా ఉంటాడో అంతకాలం మీ కుటుంబ జీవితాన్ని ఎవ్వరూ కూడా అడ్డగించడానికి అవకాశం ఉండదు. నీకు ఏదైనా జరిగిందనుకో, చేమ కుట్టిందనుకో, అమ్మా ఈరోజు చేమ కుట్టిందే, యోగాన్ని పట్టించుకోలేదని చెప్పి ఫోన్ చేయవాక. ఫోన్ చేయొద్దు. దానికి పరిష్కారం ఏంటి చూసుకోవాలి. ఇద్దరు ప్రార్థన చేయండి, అవసరమైతే కుటుంబ ప్రార్థన కలిగి ఉండండి. ఆ ప్రార్థన ద్వారానే పరిష్కారాన్ని మీరు బయటికి తీసుకురావాలి. సమస్య వచ్చిందంటే ఆ సమస్యను ఏం చేయాలా? ఒక పరిష్కారం కావాలి. దానికి ఏం చేయాలా? ప్రార్థన. కాబట్టి నువ్వు కూడా యోహానా, అమ్మాయి నా దగ్గరికి వచ్చేసింది, మా దగ్గర ఉంటుందని చెప్పని, నాయన నేను చెప్పిన మాట అంటే ఇంటలేదు, నాయన డ్రెస్సులు కొనుక్కురామంటుంది, షూ కొనుక్కురామంటుందని చెప్పవాక. సరేనా? నువ్వు మంచోడి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఏ సమస్య ఉండా ఇటు మీ అత్తమామ దగ్గరికి వెళ్ళకూడదు, అటు వాళ్ళ అత్తమామ దగ్గరికి వెళ్ళకూడదు, ఇటు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళకూడదు, అటు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలా? మీ ఇద్దరి మధ్యలోనే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయన ద్వారానే మీ ఇద్దరు సమాధానాన్ని బయట తీసుకురావాలి తప్ప ఇతరులు మీ మధ్యలోకి వచ్చారా నష్టపోతారు మీరు. ఇది మీకు మీ ఇద్దరు ఎప్పుడు కలిసే ఉండాలి. ఇద్దరికి జన్మనిచ్చారు శ్రీకాంత్, సౌందర్య. కాబట్టి ఆత్మీయంగా కూడా అలాగే మీరు కలిసి ఉండాలి. ప్రభుతో అలా కలిసి ఉండాలి ఆత్మీయంగా. ఓకేనా? అలా ఆత్మీయంగా కలిసి ఉన్నప్పుడు సంఘంగా ఎత్తబడినప్పుడు, రాణి అని వస్తే రావణలోకి వెళ్ళినప్పుడు రాజుకి ఎలాంటి దయ పుట్టిందో అలాంటి దయ మనం కూడా మధ్యాకాశానికి యేసు ప్రభు దగ్గర కొనుకోబడినప్పుడు ప్రభు ద్వారా అంత దయ కలిగిన వారమై పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళేవారుగా ప్రభు మనం సిద్ధపరుచున్నట్లు ఈ చంటి బిడ్డని, ఆ మ్యారేజ్ యానివర్సరీ కలిగిన వారిని, వివాహమై 1 month అయినటువంటి బిడ్డలకు కూడా దేవుడు అలా సంరక్షించి ఆయన దయని వారి పైన చూపించి అలా ఆయన సింహాసనం ఎదుకు వెళ్ళినప్పుడు ఆ 7 అంతల అనుభవం కలిగిన జీవితం కలిగిన వారికి ఈ లోకం నుండి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ బహుమానం పొందేవారుగా, క్రీస్తు యొక్క దయను పొందేవారుగా
ఈ కుటుంబం జీవించినట్లు మనం ప్రార్థించే వారికి ఈ కుటుంబం కూడా అలాంటి బహుమానం పొందినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. సో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మరి ఏకేమైనా ఉందా? ప్రార్థన చేస్తాం. ఫస్ట్ ప్రకటన ఏమన్నా ఇంకా సరే ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం కూడా అయిపోతుంది. అక్కడ పిమ్మట కేక్ ఏమన్నా తర్వాత మనం కట్ చేసుకుంటాం. ప్రార్థన కూడా అక్కడ చేస్తాం. కేక్ ప్రార్థన చివరి ప్రార్థన ముగించుకుందాం. మరి ఎస్తేర్ కొరకు, శ్రీకాంత్, సౌందర్య సోదరు కొరకు, తర్వాత యోహాను సంపూర్ణ వారి కుటుంబాల కొరకు, తర్వాత వీళ్ళందరికీ కారణమైనటువంటి మరి జకర్యానా ఎలిజబెత్ అక్క కొరకు కూడా ప్రార్థించి ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, వేదాసు జకర్యానా తన బిడ్డలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, వారి వివాహ జీవిత యాత్రలు మీరు సహాయపడ్డారు, మీకు ఎంతో స్తోత్రాలు. జాషును బట్టి, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. సహోదరు వారికి ఇచ్చిన కుమారుడు కుమార్తెను బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఇదేనా నా కుమార్తె యొక్క మొదటి సంవత్సరపు బర్త్డే ప్రభువా, దీవించి ఆశీర్వదించిన దేవుడు సంవత్సరం అంతా కూడా మీ దయాకిరీటిగా ధరింపజేసి తండ్రి ప్రభువా రెండవ సంవత్సరంలో ప్రవేశపెట్టాం. మొదటి సంవత్సరం పూర్తి చేసుకునే బాధ్యతను మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. కష్టాలు, నష్టాలు, వ్యాధులు అన్నిటిలో సహాయపడారు. బిడ్డను తండ్రి మీ యొక్క కాపుదలు ఉంచారు ప్రభువా. తల్లిదండ్రులు మరచినప్పటికీ మీరు మరొక బిడ్డ పట్ల మీ ఉద్దేశ సంకల్పాన్ని నెరవేర్చే స్తోత్రాలు. ఎస్తేరు ప్రభువా మరి రాజు సందులో ప్రవేశించినప్పుడు రాజుకు దయ పుట్టింది. ఏడంత అనుభవంలో ఈ కుటుంబాలు ఉండడం కూడా అనుగ్రహించండి, సహాయం చేయండి. మీ కృపను కోరుకుంటూ చెప్పబడిన మాటలు దీవించి ఆశ్రయించండి. ముందున్నటువంటి ఈ కేకటింగ్ కూడా జ్ఞాపకం చేసుకోండి, కనికరించాలి. ఎంతమంది అయితే నిత్య జీవం మాటలు విన్నారో వారికి రక్షణాకార్యం జరిగించవలసిన ఎదురు వేడుకుంటున్నాం, సహాయం చేయండి. కృతజ్ఞులమై స్తుతులు చెల్లిస్తూ మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామని కుటుంబాలన్నిటి దీవించవలసిందిగా ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం చేరుచిన మనకు సకల పరిశుద్ధులకు, జాషువా తన కుటుంబానికి, తల్లిదండ్రులకి, ముఖ్యంగా తన కుమార్తెకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైండు గాక. ఆమేన్.